యెషయా ప్రవచన గ్రంథం 60వ అధ్యాయం 10వ వాక్యం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 10వ వాక్యాన్ని చదువుకుందాం. అందరు బైబిల్ తీసి చూడండి. 60వ అధ్యాయం యెషయా గ్రంథం 10వ వాక్యం. అన్యులు నీ ప్రాకారములు కట్టుదురు, వారి రాజులు నీకు ఉపచారం చేయుదురు ఏలయన. నేను చదువుతాను. మొదట నేను చదువుతాను. అందరు బైబిల్ తీసి చూడండి. అన్యులు నీ ప్రాకారములు కట్టుదురు, వారి రాజులు నీకు ఉపచారం చేదురు ఏలయనగా, నేను కోపపడి నిన్ను కొట్టితిని కానీ కటాక్షించి నీ మీద జాలి పడుచున్నాను. మనం ధ్యానించే మాట ఏంటంటే, నీ మీద జాలి పడుచున్నాను. కోపపడి కొట్టితిని కానీ కటాక్షించి నీ మీద నేను జాలి పడుదును. దేవుడు కోపపడినా మరలా జాలి చూపుతూనే ఉంటాడు, దయ చూపుతూనే ఉంటాడు, కనికరం చూపుతూనే ఉంటాడు, అలాగే కరుణ చూపుతూనే ఉంటాడు. ఆయన కోపపడి కొట్టిన పరితాపం చెంది పశ్చాత్తాపతుడై మరలా జాలి పడతాడు. సానుభూతి చూపడం అన్నమాట, జాలి పడడం, దయ చూపడం. ఇశ్రాయేలు చేసినటువంటి పనులకి దేవునికి కోపం వచ్చేది. పెట్టమని కొట్టేవాడు అనమాట. కొట్టాడా లేదా? కొట్టినట్లుగా రాయబడింది అక్కడ. కొన్నిసార్లు ఆయన కొట్టేవాడు కాదు, కానీ ఆయన సైన్యాన్ని పంపించేవాడంట. పురుగులు, మిడతలు, ఇంకా గొంగళి పురుగులు, పసర పురుగులు, చీడ పురుగులు పంపిస్తాడు. ఆయన కొట్టడు, కానీ ఆయన సైన్యాన్ని పంపుతాడు. చిన్న పురుగు చెవిలో దూరింది అనుకున్నాడు, నెమ్మది ఉంటుందండి. ఇక దేవుడు ఏం చేయలేక ఆయన సైన్యాన్ని పంపి ఓ పురుగును పంపించి అలా చేస్తుంటాడు. కొన్నిసార్లు కోపపడి కొట్టడం. కొన్నిసార్లు ప్రకృతిని ఆయుధంగా వాడుకొని ఇశ్రాయేళ్ల మీద కొన్నిసార్లు ఆయన కోపాన్ని, ఆయన పగ తీర్చుకునేవాడు అన్నమాట. కోపపడి కొట్టడం. కొన్నిసార్లు తెగుళ్ళకు అప్పగించడం, కొన్నిసార్లు భయంకరమైనటువంటి వ్యాధులకు అప్పగించడం, కొన్నిసార్లు రోగాలకు అప్పగించడం, కొన్నిసార్లు శత్రువు చేతికి అప్పగించడం, కోపపడి కొట్టడం. మరి దేవునికి కూడా కోపం వస్తూ ఉంటుంది అన్నమాట అప్పుడప్పుడు. నేను కోపపడి కొట్టాను, కొడతాడు ఆయన అంతే. విరోధంగా మాట్లాడినా, విరోధంగా ప్రవర్తించినా, తెక్కలుగా మాట్లాడినా, ప్రవర్తించినా ఆయన కోపం వస్తుంది. క్రమం తప్పి ప్రవర్తించినా, కొంచెం నోరు ఎక్కువ చేసుకుని దేవుణ్ణి దూషించి, సేవకుల్ని దూషించి, ఆత్మీయుల్ని దూషించి, నా నోరు పెద్దదని నువ్వు నోరెత్తి దూషించడం మొహం మీద కొడతాడు. ఆ నక్కని నోటి మీద కొట్టమని, నీ నోటి మీద దేవుడు కొట్టునుగా అంటాడు పౌలు గారు. వాడు నోరుందని వాగాడు, ఇది పడుతుంది, ఏడ్చాడు పెట్టమని. నోరుందని వాగబాకండి, ఇది పడుతుంది, సేవకుల్ని దూషించబాకండి, మొహం పగిలేటట్టు కొడతాడు. జాగ్రత్త చూసుకోండి. మరి కోపపడి నేను కొట్టి తిని కటాక్షించి నీ మీద నేను, దేవునికి కోపం పుట్టించి దేవునితో తన్నులు తినేంత దాకా తెచ్చుకోకుండా జాగ్రత్తగా ఉండండి ఇశ్రాయేలులారా అని చెప్తున్నాడు. మీరు కాదు, మీరంతా మంచోళ్ళే. ఇశ్రాయేలు సంగతి చెప్తున్నా. ప్రైజ్ ది లార్డ్. మనంతా మంచోళ్ళే, మీరంతా మంచోళ్ళే. దేవునికి ఎప్పుడు కోపం పుట్టించరని నేను అనుకుంటున్నా. మీ మొహాలు చూస్తుంటే అలా కనపడుతున్నారు, ఇన్నోసెంట్ ఫేస్ పెట్టుకొని అలా కనపడుతున్నారు మీరు. కానీ ఇశ్రాయేలు అలా చేశారు. మోషే మీద సనగడం, అహరోను మీద సనగడం, నీళ్ళు లేవు, నీళ్ళు లేకపోతే ఎలా అని సనగడం, ఆహారం లేదని సనగడం, పాలు తేనెలు ప్రపంచ దేశాన్ని తీసుకొని వచ్చాడు, ఇక్కడ నీళ్ళకే గతి లేదు, అక్కడ పాలు తేనెలు ప్రపంచ దేశంలో తీసుకెళ్తాడంటే ఆయన మీద సనిగి గొనిగి దేవునికి కోపాన్ని పుట్టిస్తే ఆయన కోపం వచ్చింది. తాపకరమైన సర్పాలను పంపించాడంట. కొన్నిసార్లు ఆయన సైన్యాన్ని పంపించాడంట. మరలా ఎందుకో దేవుడికి జాలి కలిగింది, ఎందుకంటే ఆయన దయావాత్సల్యం గల దేవుడు కనుక. కోపపడి కొట్టాను, కటాక్షించి నీ మీద నేను జాలి చూపుదును. చూడండి ప్రియ సహోదరులారా, దేవుడు జాలి చూపేవాడు, కనికరం చూపేవాడు, దయ చూపేవాడు. ఇశ్రాయేలు పట్ల పలు సందర్భాల్లో
దయ చూపాడు, జాలి చూపాడు, కనికరం చూపాడు. జాలిపడి వారిని మరలా ఆశీర్వదించడం ప్రారంభించాడు. నినివే పట్టణ ప్రజల పాపం, దోషం, అతిక్రమం అధికమైపోయినప్పుడు వాళ్ళ మీద ఉగ్రత కురిపిస్తానని దేవుడు చెప్పి వాళ్ళకు ప్రకటించి మనసు మార్చుకుంటారేమని యోనాను పంపినప్పుడు ఆయన వెళ్ళి ప్రకటిస్తే మనసు మార్చుకున్నారు. అప్పుడు దేవుడు మరలా జాలి పడ్డాడు. కోపపడిన దేవుడే జాలి పడ్డాడు. ఉగ్రతను కురిపిస్తానన్న దేవుడే కనికరం చూపాడు, దయ చూపాడు. అప్పుడు యోనా అంటాడు కదా, నీవు కటాక్షమును జాలియు గల దేవుడవని నాకు తెలుసయ్యా. యోనా గ్రంథం 4వ అధ్యాయం 2వ వాక్యం. నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నాకు తెలిసే నేను వెళ్ళలేదయ్యా. నీవు నినివేకి వెళ్ళమంటే నేను తర్షీసుకి వెళ్ళని టికెట్ కొనుక్కొని నీవు ఇలా చేస్తావని నాకు తెలుసు. నీవు కటాక్షమును జాలియు బహుశాంతమును అత్యంత కృపయు గల దేవుడవని నాకు తెలుసు. చూడండి, యోనా గారికి తెలుసంట దేవుడు బహుజాలి గల దేవుడని, అత్యంత కృపగల దేవుడని, కటాక్షము గల దేవుడని యోనాకి తెలిసి తర్షీసుకి టికెట్ కొనుక్కొని వెళ్తున్నాడు. అయ్యా నీ సంగతి నాకు తెలిసిలయ్యా, నువ్వు కోప్పడతావు కానీ మరలా జాలి చూపుతావు, నీ సంగతి తెలిసే నేను అటు వెళ్ళకుండా ఇటు వెళ్తున్నా అని దేవునికి చెప్తున్నాడు. ఆయన పాఠాలు దేవునికి పాఠం చెప్తున్నాడు, నీ సంగతి తెలుసని. ఒకడు కూడా ఏం చేసాడో తెలుసా, ఒక తలాంత తీసుకొని దాచిపెట్టి నీ సంగతి నాకు తెలుసయ్యా, తలాంత ఇచ్చి మరలా అడుగుతావని అందుకని గొయ్యి తీసి దాచిపెట్టాడంటే మరి నీ కాలు చేతులు కట్టి ఎలుపటి చీకట్లో పడేయమన్నాడు. ఆయన విత్తని చోట గోయివాడని వీడికి తెలుసంట, చల్లని చోట పంట కూర్చోవాడని వీడికి తెలుసంట, అందుకని దాచిపెట్టాడంట. వీడు మహా సోమరుడు, ఈయన తీసుకెళ్ళి కాలు చేతులు కట్టి పడేయమని చెప్పాడు. ఆయన సంగతి, యజమాని సంగతి తెలిసినోడు సంపాదించవచ్చు కదా, 4కి 4, 2కి 2. అలాంటి పని చేయరు కొంతమంది. నీ సంగతి తెలిసా, నువ్వు జాలిగల దేవుడు అని నేను వెళ్ళకుండా ఇటు వెళ్ళాను. సరే ఏదో తీసుకొచ్చావు, సేవ చేయి అంటే సేవ చేస్తున్నాను. మరి ఇప్పుడు ఎందుకు జాలి చూపాను వారి పట్ల? చంపేయిపోయావు అందరినీ. ఇది ఈయన మనసులో ఉన్న మాట. అది నువ్వు బహు జాలి దలుస్తావు, కోప్పడతావు కానీ జాలి చూపిస్తావు. ఎందుకు జాలి చూపించావు? మొత్తాన్ని వేసేయపోయావా? మొత్తాన్ని నాశనం చేయకపోయావా? ఆయన మనసులో ఉన్న మాట దేవుడు చెప్తున్నాడు, నువ్వు జాలిగల దేవుడు అని నేను రాలేదయ్యా, నువ్వు చంపేయచ్చు కదా అని. ఎంత బాధ అయిందో ఈయనకి, వాళ్ళని కటాక్షించినందుకు ఈయనకు బాధ. దేవుడు కోపపడి కొట్టినా ఏం చేస్తాడండి? గట్టిగా చెప్పాలి, ప్రైజ్ ది లార్డ్. దేవుడు మీ అందరి పట్ల కటాక్షము చూపునుగాక. దేవుడు మనందరి పట్ల జాలి చూపునుగాక. హల్లెలూయా. అందరి పట్ల దేవుడు కనికరం చూపునుగాక, అందరి పట్ల దయ చూపునుగాక. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కోపం వచ్చినప్పుడు వాళ్ళని పెళ్ళగించాలనుకున్నాడు, కానీ జాలిపడి స్థిరపరిచాడు. ఇర్మియా ప్రవచన గ్రంథం 12వ అధ్యాయం 15వ వాక్యం. 12:15. వారిని పెళ్ళగించిన తర్వాత నేను మరలా వారి ఎడల జాలి పడుదును. ఒక్కొక్కరిని తన స్వాస్థ్యమునకు, ఒక్కొక్కరిని తన దేశమునకు మరలా నేను వారిని రప్పించాను. జాలిపడి నేను వారిని పెళ్ళగించాను, నేను వారిని తీసివేస్తామని అనుకున్నా, కన్నా జాలిపడి మరల వాళ్ళ స్వాస్థ్యానికి, వాళ్ళ స్వదేశానికి తీసుకొని వచ్చాను. ప్రైజ్ ది లార్డ్. అంటే దేవుడు పెళ్ళగించి మీ ఇష్టం వచ్చినట్టు చావండిరా బాబు, ఎటు పోతారో పోండ్రా అని వాళ్ళని తరిమేశాడు చాలా దేశాలకి శత్రువుల ద్వారా. బబులోను దేశపు రాజు వచ్చి
వాళ్ళని తరిమి తరిమి కొట్టి వాళ్ళ దేశానికి తీసుకెళ్ళి బానిస పని చేయించుకున్నాడు. అలాగే కొంతమంది రాజుల చేతికి అప్పగించి తరిమేశాడు, పెళ్ళగించాడు. వాళ్ళని మీరు ఉన్న ఒకటే లేకపోయిన ఒకటని పెళ్ళగించేశాడు. మరలా ఎందుకో దేవుడికి జాలి కలిగి ఆయా దేశాల్లో ఆయా ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరినీ ఆయన సమకూర్చాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి గట్టిగా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తరిమి కొట్టిన దేవుడికి జాలి కలిగి పెళ్ళగించకుండా, అగ్నికి ఆహుతి చేయకుండా తీసుకొని వచ్చి వాళ్ళ స్వాస్థ్యంలో వాళ్ళకి ఇచ్చిన స్వదేశంలో వారిని నాటి ఆశీర్వదించి అభివృద్ధి చేశాడు. అది ఆయనలో ఉన్న జాలి, ఆయనలో ఉన్న కనికరం. అది ప్రైజ్ ది లార్డ్. మనుషులైతే అలా చేస్తారండి. కోపం వస్తే ఆ కొట్టి ఇంట్లో నుండి దరిమేసి మరలా మొహం చూపించొద్దు అంటారు. అంతేనండి. ఒకే ఒక కూతురు ఒక తండ్రికి చాలా అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసి చాలా ప్రేమ ఆయనకి. ఆ ఇంటి నిండా అమ్మాయి ఫోటోలు ఉంటాయి. అమ్మాయి ఎవరినో ప్రేమించిందని పెళ్లి చేసుకుంటానని వాళ్ళ మాట కూడా వినకుండా పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది ఇంట్లో నుంచి. వెళ్ళిపోతే ఆ తండ్రి ఆ ఫోటోలన్నీ తీసేసి ఆ అమ్మాయి బట్టలన్నీ తీసుకొచ్చి ఆ బజార్లో వేసి కిరసనాలు పోసి తగలబెట్టేశాడు. నా మాట వినలేదు ఈ అమ్మాయిని, నా ఇంటి గడప కూడా నువ్వు తొక్కదు, పో బయటికి పో, నీకు నీ మొహం నాకు చూపించొద్దు, వెళ్ళు అని అమ్మాయి వస్త్రాలన్నీ ఎంతో కాస్ట్లీ వస్త్రాలు కొనిపెట్టాడు. అవన్నీ ఫోటోలు, అమ్మాయి కొన్న బట్టలన్నీ తీసుకొచ్చి ఆ బజార్లో వేసి తగలబెట్టేశాడని ఆ తండ్రి. ఈ ఇంట్లో ఒక్క పైసా, ఒక్క ఆస్తి కూడా నీకు, ఇంట్లో ఏది నీకు సంబంధించింది ఏది ఉండకూడదు, ఈ ఇంట్లో నీకు సంబంధం లేదు అని తరిమేశాడు ఆ అమ్మాయిని. నేను తర్వాత కొద్ది రోజుల తర్వాత ఇంటికి వెళ్తే కన్న తల్లి గుండెలు బాదుకొని ఏడ్చింది. ఒకే ఒక్క కూతురయ్యా, ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది బాబు. వాళ్ళ నాన్నగారు ఇంటి వైపు కూడా చూడొద్దు నువ్వని ఆ అమ్మాయిని కొట్టి తరిమేశాడు. కనబడొద్దు నాకు, పో బయటికి పోని. మనుషులైతే ఇలా పగలు ప్రతీకారాలు పెంచుకుంటారు. ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఉన్నారు, గొడవ అయిందట. ఇంకా సమాధాన పల్ల ఇద్దరు ప్రార్థనకి వెళ్తారు, మరలా ఇద్దరు ప్రార్థనకి వెళ్తారు. ఓ ఆత్మ వచ్చిందంటే ఇక మనం ఇంకా వాళ్ళని చూడలేం. భాషలతో మాట్లాడుతూ ఆత్మలో నింపబడుతూ ఉంటారు, ప్రార్థన చేసేవాళ్ళే. కానీ ఇద్దరు అక్క చెల్లెల మధ్య సమాధానం లేదు. ఒకసారి వాళ్ళ అక్కగారికి ఆ సహోదరికి అనారోగ్యం వచ్చింది, ఆరోగ్యం బాగాలేక కోమాలోకి వెళ్ళిపోయింది. ఆమె ఆత్మ పరలోకం గవిని దగ్గరికి, గేట్ దగ్గరికి వెళ్ళి ఆమె నిలబడుకొని ఉందంట. దేవదూతలు వచ్చారు, అయ్యా తలుపులు తీస్తే పరలోకానికి వెళ్తానంటే, అమ్మ నీ టైం ఇంకా రాలేదు, నీ సమయం, మరి తీసుకొచ్చారు కదా ఇక్కడికి, ఎలాగో వచ్చాను కదా అయ్యా, దేవదూతల తలుపు తీస్తే లోపలికి వెళ్తానంటుంటే అమ్మ ప్రభు వస్తాడు నీ దగ్గరికి అని చెప్తాడు. ప్రభు వచ్చాడంట. అమ్మ నీకు సమయం ఇస్తున్నా, నీ సహోదరితో గొడవపడి అసమాధానం కూడా మాట్లాడుకోవట్లేదు కదా, నీకు సమయం ఇస్తే కొద్ది రోజులు వెళ్ళి నీ సహోదరితో సమాధాన పడితే నువ్వు పరలోకంలోకి వస్తావు, నీకోసం గేట్లు తీయబడతాయి, దేవదూతలు తెరిచి ఉంచుతారు. నువ్వు అసమాధానంతో అలాగే ఉండి మాట్లాడకుండా భక్తిని ప్రదర్శించి, శక్తిని పొందుకోకుండా భక్తిని ప్రదర్శించి ఇలా చేసావంటే పొర్రపాటున కూడా నువ్వు పరలోకానికి రావు, ఆ ప్రక్కనే నరకం కనపడుతుంది, అక్కడ పోతావు నువ్వు అని చెప్పాడంట. గుండెలు బాదుకొని ఏడ్చి, ప్రభు ఒక్క అవకాశం ఇవ్వండి, నేను వెళ్ళి నా సహోదరితో సమాధాన పడతాను. వచ్చి తన సహోదరిని, తన చెల్లిని ఇంటికి పిలిచి సమాధానపడి మరలా గతించిన విషయాలన్నీ జ్ఞాపకం చేసుకునేది, తలంచుకొని దేవుణ్ణి స్తుతించి సమాధాన పడ్డారండి. ఆ తర్వాత ఆమె చనిపోయి పరలోకానికి వెళ్ళింది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మనుషులకి కోపాలు ఉంటాయి, అవి పగ ప్రతీకారాలుగానే మిగిలిపోతాయి. కానీ దేవుడు అలా కాదు, ఆయన కోపపడినా మరలా దయావాత్సల్యం చూపి
కనికరపడి జాలిపడునుగాక. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది మనుషుల్లో మార్పు రావడం లేదు కొంతమంది మనుషుల్లో. అలాగే ఆ పగని అలాగే ఉంచుకుంటున్నారు మనుషులో, ఆ ద్వేషం అలాగే ఉంచుకుంటున్నారు. కనుక సమాధానపడి నెమ్మదిగా దేవుని సన్నిధిలో జీవించండి. దేవునికి ఉన్నటువంటి దయ, కనికరం, జాలి, కోపపడి కొట్టినా మళ్ళీ దయ కలిగి జాలి చూపిన దేవుని వలె ప్రతి ఒక్కరు ప్రవర్తించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రతి ఒక్కరిని దేవుడు కటాక్షించి జాలిపడునుగాక. స్వదేశానికి జాలిపడిన దేవుడు తీసుకుని వచ్చి వాళ్ళ స్వాస్థ్యాన్ని వాళ్ళకి అప్పగించి వాళ్ళని స్థిరపరిచినట్లుగా ప్రతి ఒక్కరి పట్ల దేవుడు జాలి చూపి స్థిరపరచునుగాక. ఒకవేళ శత్రువు చేతికి అప్పగించుంటే జాలిపడిన దేవుడు మరల శత్రు చేతి నుండి విడిపించునుగాక. వేరే దేశాలకు తరిమి వేస్తుంటే మరల తీసుకుని వచ్చి స్వదేశంలో స్థిరపరచునుగాక. సమస్యలకు అప్పగించుంటే విడిపించునుగాక. ప్రైజ్ ది లార్డ్. దేవుడు జాలి పడితే పెళ్ళగించక స్థిరపరిచి కట్టి నాటి వర్ధిల్ల చేసి స్వాస్థ్యాన్ని ఇచ్చి ఆశీర్వదించబోతున్నాడు. అలాగే ఆయన ఎలా జాలి చూపుతాడంటే చూడండి, మంచి సమరైన చరిత్ర మనందరికీ తెలిసిందే. ఓ ధనవంతుడు వచ్చి నిత్య జీవానికి నేను వారసుని కావాలంటే ఏం చేయాలంటే నీ పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో నిన్ను వలె నీ పొరుగువాన్ని నీ సహోదరుని ప్రేమించు అనే మాట చెప్పి, అయ్యా ప్రేమించడం అంటే ఎలా, ప్రేమించడం అంటే ఎలా బాబు అని అడిగాడు. ఎలాగా చెప్తా నేను అని చెప్పి, ఒకడు యెరూషలేము నుండి యెరికోకు దిగి వెళుతూ దొంగల చేత కొట్టబడి వస్త్రహీనుడపై కొర ప్రాణం చేత వదిలిపెట్టబడ్డాడు. ఆ మార్గంలో యాజకుడు వెళ్తా ఉన్నాడు. యాజకుడు పట్టించుకోలే. ఆయన సేవ చాలా బిజీ, ఆయనకి సేవలో చాలా బిజీ ఆయనకి. యాజకుడు పట్టించుకోలే, వెళ్ళిపోయాడు. అదే మార్గంలో లేవీయుడు వచ్చాడు. లేవీయుడు కూడా పట్టించుకోలే, ఆయన వెళ్ళిపోయాడు. వీళ్ళిద్దరు సేవకు సంబంధించిన లేవీల వంశంలో నుండి ఏర్పరచుకున్నాడు సేవకులు దేవుడు. లేవీయుడు వచ్చాడు, ఆ మార్గంలో యాజకుడు వచ్చాడు, కానీ పట్టించుకోలే. అదే మార్గంలో సమరయుడు వచ్చాడని చెప్పాడు యేసయ్య. సమరయుడు అని చెప్పినట్టు వీడు మోహం మాడింది. ఎందుకంటే లేవీయుడు యాజకుడు వాళ్ళకు సంబంధించిన వంశం అనమాట, వాళ్ళ వంశం. ఏది ధర్మశాస్త్రంలో సంగతులు ధ్యానించి తలంచి వాటిని నేను అనుసరిస్తున్నాను చిన్నప్పటి నుండి అని చెప్తున్నాడు. ఈడు కూడా ఆ వంశానికి సంబంధించినడే. ఇప్పుడు సమరయుడు అంటే సంకర జాతోడు, పేదోడు, కులం తక్కువడని చెప్పొచ్చు. సంకర జాతోడు అని సమరయులు అంటేనే సంకర జాతీయులు అని అర్థం, పేదవాళ్ళని అర్థం. ఈడుకున్న మంచి గుణం వాళ్ళకి లేదని చెప్పేసరికి ఆడి మొహం మాడింది. అర్థమవుతుందండి మీకు? ఇక వాడు మోహం చిన్నపుచ్చుకున్నాడు. యాజకుడు సహాయం చేయలేదా? చేయలేదు. లేవీయుడు సహాయం చేయలేదా? చేయలేదండి. మరి ఎవరు చేశారు? ఒక సమరయుడు వాని గాయాలు కట్టాడు, తైలం పోసి వాని గాయాలు కట్టాడు. జాలి తలిస్తే అలాగుంటుంది. మన విశ్వాసుల పిల్లల్లో ఒక అబ్బాయికి కాలుకి దెబ్బ తగిలి కాలంతా గాయమైపోయి మాంసం కనపడుతుంది ఆ కాల్లో. మరి వచ్చాడో లేదు అబ్బాయి, అర్థం కాల. సిస్టర్స్ చూసి పిలిచి కొబ్బరి నూనె ప్రార్థన చేసి కొబ్బరి నూనె గాయం మీద వేసి కట్టారంట. చెప్పాడు, అన్న ఇట్లా అక్క వాళ్ళు ప్రార్థన చేసి చూడలేకపోయి గాయాన్ని తైలం పోసి కట్టారన్నా, నా గుండెలు పగిలిపోయి అసలు సిస్టర్స్ ఇంత జాలి చూపిస్తారని. అంటే నాకు తెలీదు, వాళ్ళు కట్టి ప్రార్థన చేసిన తర్వాత ఆ కట్టు ఊడిపోయింది. ఆడు పైన తిరుగుతూ ఉంటే మరలా ఆ మాంసం, ఆ గాయం అంతా పెద్దది, కాలుకి మాంసం కనపడుతుంది. నాకు చాలా బాధ వేసింది, జాలి వేసింది. ఒలివ తైలం ఉంటే తీసుకొని వచ్చి వాడిని అక్కడ కూర్చోబెట్టి గాయాన్ని తైలం పోసి మరలా క్లాత్ కట్టి పంపించినప్పుడు అప్పుడు ఏడుస్తా చెప్తున్నాడు, కన్నీళ్ళు విడిచి చెప్తున్నాడు, మనసు అంతా మార్చుకొని. నా సిస్టర్స్ కూడా ఇలాగే ప్రార్థన చేశారు, మీరు కూడా ప్రార్థన చేశారు, చాలా సంతోషం. ఇలాంటి మంచి మనసున్న మిమ్మల్ని కలిగి ఉండడం మేము చాలా ధన్యులం. ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా, హల్లెలూయా. వాడు 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 ఇప్పటికీ దేవుని పరిచర్యలో కొనసాగించబడుతూనే ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఆ గాయాన్ని చూస్తే నాకే వాళ్ళంతా ఇదైపోయింది, ఒక రకంగా అయిపోయింది మనసు అంతా. కాలు పరిచర్యలో ఉన్నాడు, మందిరానికి వస్తూనే ఉన్నాడు. ప్రార్థన చేసి ఆ తర్వాత పంపించండి, అద్భుతంగా యేసయ్య ముట్టి స్వస్థపరిచాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, ఒక సమరయుడు వాని గాయాలు కట్టాడు. జాలి గల మనసు అంటే ఎవడైనా గాయంతో ఉంటే చూస్తూ ఉండరు, వాళ్ళ గాయాల్ని కట్టడం. నాకు తెలిసి ఒక అబ్బాయి భయంకరమైన కోపిష్ఠుడు అండి. ఎంత కోపిష్ఠుడు అంటే అంత కోపిష్ఠుడు. అసలు వాడు మాట్లాడితే ఇక మనకి ఎదురు మాట్లాడే ఆలోచన కూడా మాట కూడా రాదు. అలాంటివాడికి ఈ మధ్యకాలం దెబ్బ తగిలింది, కాలుకి దెబ్బ తగిలి రాడ్లు వేసి ఆపరేషన్ చేశారు. నాకు చెప్పిన వెంటనే చాలా బాధ వేసింది. నేను ఇంకేం పట్టించుకోలే. వాడు మాట్లాడిన మాటలు, వాడు ప్రవర్తించిన ప్రవర్తన, వాడు ఆ మాట తీరు చూపు అయినా ఏం పట్టించుకోలే. వెళ్ళి ప్రార్థన చేసి, పాపం ఎంతో బాధగా ఉన్నాడు, ప్రార్థన చేసి నాకు తోచిన సహాయం మీద చేసి ప్రార్థన చేసి వచ్చాడు. కళ్ళలో నీళ్ళు పెట్టుకున్నాడు. అన్నాక మీరు రారనుకున్నా, నేను వచ్చి ప్రార్థన చేశారు, చాలా సంతోషం అన్నట్లుగా ఆ చిన్నపిల్లలాగా అయిపోయి అలాగే గోలాగా చూస్తుంటే నాకు చాలా బాధ వేసింది. పాస్టర్ గారు ఇంకెక్కడ వస్తారులే, నేను మాట్లాడిన మాటలు, నేను ప్రవర్తించిన ప్రవర్తన, నేను చూసిన చూపులు, తలంపులు, మాట్లాడిన మాటలు, ఇక పాస్టర్ గారు కోప్పడతారు కదా, రారనుకున్నా, మీరు రావడం చాలా సంతోషమనా అని అదో రకంగా మనసు అంతా అదొక రకంగా అయిపోయింది ఆయనకి. మనుషులకి ఎంత జాలి ఉంటే మనం సృష్టించిన సృష్టికర్త అయిన దేవునికి ఎంత జాలి, కనికరం, దయ ఉంటుందండి. ప్రైజ్ ది లార్డ్. ఆ మంచి సమరయుని చరిత్ర అందరూ చెప్పేది అంటే ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు అని. వాడు ఎక్కడి నుంచి ఎక్కడ దిగి వెళ్తున్నాడట? యెరూషలేము నుండి లోకంలోకి వెళ్ళిపోయాడుగా. మనమైతే మరి నువ్వు చర్చికి రావట్లేదు కానీ నువ్వు దుర్మార్గుడు, నువ్వు పాపాత్ముడివి, నువ్వు నరహంతకుడివి, నీకు మాకు మాటలు లేవు, పో నీ సావు నువ్వు సావు అనకుండా వాడు యెరూషలేము అంటే ఉన్నత స్థలాల్లో ఉండేవాడు దిగిపోతున్నాడు. దేవుని మందిరానికి వచ్చేవాడు లోకంలో కలిసిపోయాడు. అలాంటి వాటితో మాకేంటి మాటలు, అలాంటి వాటితో మాకేంటి సంబంధం అనుకోకుండా దిగి వెళ్ళాడు. వస్త్రహీనుడై దిగంబరిగా ఉన్నాడు. వస్త్రహీనుడు, వస్త్రాలు లేవు. వస్త్రహీనులను చూసి అసహించుకుంటుంటారు కొంతమంది. వస్త్రాలు ఇవ్వండి. ఒక పేదోడు వస్త్రాలు సరిగా లేడు, ప్రార్థనలు ఉన్నప్పుడు, ఉదయకాలం 7 గంటల ప్రార్థనలో ఉన్నప్పుడు వచ్చాడు. వాళ్ళు చూసి వాడిని గద్దించరే, ఇలా వచ్చాడంటారా పిచ్చాడప్పు అంటే వాడు వెళ్ళిపోయాడండి. ప్రభు నాతో మాట్లాడినట్టుగానే నా గుండెలు వణుకు పుట్టింది. వాడిని ఎందుకు గద్దించి, ఎందుకు తరిమేశారు ఇల్లు? మనస్సాక్షి నాతో చెప్తుంది, ఒకవేళ ఆయనే ప్రభు ఉంటాడేమో. నువ్వు ప్రేమ చూపలేకపోయావే, కనికరం చూపలేకపోయావే, ఆయనే ప్రభు ఉండవచ్చు. నేను వస్త్రహీనుడిగా ఉన్నప్పుడు మీరు నాకు, ఉందా లేదా ఆ మాట? నేను ఆకలితో ఉన్నప్పుడు మీరు నాకు ఆహారం పెట్టారు. రోగిగా ఉంటే చూడవచ్చారు, వస్త్రహీనుడిగా ఉంటే వస్త్రాలు ఇచ్చారు. ఎలా ఉన్నాడంట? బా, ఏం మాటలండి. వస్త్రహీనుడిగా ఉన్నా, వస్త్రాలే లేవు, అప్పుడు మీరు నాకు వస్త్రాలు ఇచ్చారు. నాతో మనస్సాక్షి నాకు చెప్తానుంది ఆయన, ఒకవేళ ప్రభు ఉన్నాడేమో. వస్త్రాలు సరిగా ఒక పేదవాడు మురికిగా ఉన్నాడు, ఈ బ్రదర్స్ చూసి గద్దించారు అని, పోతావా లేదని అని మరలా కంటికి కనపడలేదు, వెళ్ళి చూడండి రా అని చెప్పిన కనపడలేదు, వెళ్ళిపోయాడు. నువ్వు ఎందుకు వస్త్రాలు ఇవ్వలేదు అతనికి? నువ్వు చేసేది ఒక సేవేనా? నీకు దయా జాలి కనికరం లేదా? ఒక వస్త్రహీనుడు కనపడితే వస్త్రాలు ఇవ్వలేదు కదా, ఆకలితో ఉన్నాడికి అన్నం పెట్టలేదు, అది నీవు చేసేది ఒక సేవేనా? అసలు నువ్వు చేసేది సేవ అనుకుంటున్నావా నువ్వు? నా మనసాక్షి ఎన్ని ప్రశ్నలు వేసిందో నాలో. ఒక పేదవాడు కనపడితే వాడి పట్ల దయ చూపని నీవు ఒక విశ్వాసవేనా, ఒక సేవకుడివేనా?
అనే ప్రశ్న నీలో ఎప్పుడైనా ఎదురవుతుందా? కఠినంగా మూర్ఖుల్లాగా ప్రవర్తించొద్దండి ఎవరు, దయచేసి అడిగి మనుషుల్లాగా ప్రవర్తించొద్దండి. మనిషికి మనిషి విలువ ఇవ్వాలి ఎప్పటికైనా. పలానోడు అది, పలానోడు ఇది, పలానాయం అది అన్నట్లుగా కాకుండా దయ, జాలి, కనికరం ఉండాలి. నాకు దయ, జాలి, కనికరం లేనప్పుడు, ఒక పేదవాడికి సహాయం చేయలేనప్పుడు నాలో నాకే ఒక ప్రశ్న ఎదురవుతుంటుంది. సరైన మనస్సాక్షి ఉన్నోడైతే ఎవరైనా సరే సరైన మనస్సాక్షి ఉంటే, దేవునికున్న మనస్సు కలిగి ఉండాలి. వాడు వస్త్రహీనుడైన సంగతి చూసి అసహించుకోలేదు. ఆ సమరయుడు వాడికి వస్త్రములు ఇచ్చి, వస్త్రాలతో కప్పి, తైలం పోసి వాడి గాయాన్ని కట్టి, మరల వాని వాహనం మీద ఎక్కించుకొని, పూటకోలవాణీలు అంటే దేవుని సంఘం, 2 దేనారంటే పాత కొత్త నిబంధనలు అని చెప్తుంటారు చాలామంది భక్తులు. ఒరే నువ్వు దిగి వెళ్ళి పడిపోయావు, ఇంకా దిగజారిపోయి పాతాళంలోకి వెళ్తావు, ఇదిగో పూటకోలవాణి ఉండు, ఇక్కడ ఈయన నీకు ఆహారం ఇస్తాడు, ఆహారం తిని బలం పొంది మరలా దిగిపోకుండా నువ్వు ఎక్కి వెళ్ళు. అది దానికి అర్థం. ఆ పూటకోలవాని ఇంటికి వెళ్ళాం మేము యెరూషలేముకి వెళ్ళినప్పుడు. నువ్వు మరలా దిగిపోవద్దురా, కొంచెం బుద్ధి తెచ్చుకొని జ్ఞానంగా ఉండు నాన్న బాబు, ఈ పూటకోలవాని ఇంట ఉండు, ఇదిగో 2 దేనార్లు ఊరికేనే ఉంచట్లేదు, వాడి దగ్గర కొంచెం డబ్బు ఉంటే వాడికి ఆ పూటకోలవాని ఇంట్లో ఆయనకి ఇచ్చి జాగ్రత్త చూసుకుని మరలా వస్తాను చెప్పాడు. ప్రభు మనల్ని పూటకోలవాని ఇంట చేర్చినట్టుగా ఇదిగో పరిశుద్ధ గ్రంథాన్ని మన చేతికి అప్పగించి ఆయన సంఘంలో మనల్ని చేర్చాడు. మంచి సమరయుడైన ఆయన దయ మనం పొందాం. మనం కూడా ఇతరులకి మంచి సమరయుని వలె ప్రవర్తించి ఇతరులకు జాలి చూపాలనేది దాంట్లో ఉన్న ఆ వాక్యంలో ఉన్న అర్థం. ప్రైజ్ ది లార్డ్. ఒక్క పైస కూడా తీయకుండా, కొంతమంది ఖర్చు పెట్టకుండా ఎంతసేపు సంపాదించడం, తినే పనిలో ఉంటారు. గుటక్కమంట పానం పోయిందనుకోండి, నువ్వు సంపాదించింది ఉంటుందిగా. ఒక ఆమె అడుక్కొని 25 లక్షలు సంపాదించింది ముసలమ్మ. నా పరుపు కింద పెట్టుకొని ఇంకా అడుక్కునే పనిలో ఉంది, సంపాదించే డబ్బు అనుభవించదు, ఎప్పుడు ఎవరికి ఇవ్వదు, పరుపు కింద పెట్టుకొని నిద్రపోయింది, చచ్చింది. ఒక రోజున మున్సిపాలిటీలు వచ్చి ఎవడు రాకపోతే తీస్తూ ఉంటే పరుపు కింద 25 లక్షలు ఉన్నాయన్నమాట. ఆమె తిన్నదే అనుభవించింది, ఎవరికైనా ఇచ్చింది, ఏం ప్రయోజనం? ఇప్పుడు గవర్నమెంట్ స్వాధీనపరచుకుంది. అది సంపాదించింది ఇతరులకి ఖర్చు పెట్టాలి కదా, మంచి సమరైన వలె జాలి చూపాలి కదా, క్రీస్తు ప్రేమని పంచాలి కదా. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు జాలి పడితే స్వదేశానికి తీసుకొని వచ్చి స్వాస్థ్యం అనుభవింపజేస్తాడు. దేవుడు జాలి చూపితే గాయాన్ని కట్టి తన వాహనం మీద ఎక్కించుకొని పూటకోలవాని ఇంట చేర్చి 2 దేనారాలు ఇచ్చి మరలా వస్తాను, అప్పటి వరకు చూసుకోమని చెప్తాడు. ఆయన వస్తాడు, మరలా ఆయన రాజ్యంలోనికి మనల్ని తీసుకుని వెళ్తాడు. దేవుడు జాలి చూపితే చూడండి, తండ్రి తన కుమారుని జాలి పడినట్లుగా జాలి చూపుతాడట. తండ్రి కుమారుని ఎలాంటి జాలి చూపాడు? తప్పిపోయిన కుమారుడు ఇంటికి వస్తే ఆ తండ్రి ఏం చేశాడు? ఒరే దుర్మార్గుడా, ఆస్తి సంపదలు ఐశ్వర్యం అంతా తీసుకొని వెళ్ళి తాగుడికి, దుర్వ్యసనాలకి, పేకాటకి, జూదానికి, వ్యభిచారానికి ఖర్చు పెట్టి మరలా ఏ మొహం పెట్టుకొని వచ్చారు, పోర బయటికి అనకుండా వాడిని ఇంటికి తీసుకొని వచ్చి ప్రశస్తమైన వస్త్రాలు ధరింపజేసి వాడి పాదములకు చెప్పులు తొడిగించి వేలికి ఉంగరం పెట్టి నీకు సమాధానం, నీకు మరల అలంకారం, మరలా నీకు అధికారం. ఉంగరం అంటే ఏంటి? అధికారం. ప్రైజ్ ది లార్డ్. నీకు మరలా అధికారం ఇస్తున్నాను, బుద్ధి వచ్చింది కనుక, నీకు తప్పు తెలుసుకొని వచ్చావు కనుక ఇంట్లో మరలా నీకు అన్నిట్లో అధికారం ఉందని ఉంగరం కూడా పెట్టాడు. తండ్రి చూపే జాలి అది. తండ్రి తన కుమారుల ఎలా జాలి పడినట్లుగా మన పరమ తండ్రి అయిన దేవుడు అందరి పట్ల జాలి చూపునుగాక. బుద్ధిహీనులై దేవుని సన్నిధికి, దేవునికి తండ్రి ఇంటికి దూరం అయిపోయింటే మరలా తిరిగి వస్తే ఆయన ఏం చేస్తాడో తెలుసా? చెప్పులు తొడిగిస్తాడు, వస్త్రాలు
ప్రశస్తమైన వస్త్రాలు ఇచ్చి అలంకరిస్తాడు, ఇంకా చేతికి ఉంగరం పెడతాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ తర్వాత విందు చేస్తాడు. ఆ తర్వాత విందులో సంతోషంతో నా సంతోషంలో పాలు పొందమని చెప్తాడు. అది తండ్రి యొక్క జాలి. మన పరలోకపు తండ్రికి మన మీద ఇంత జాలి ఉంది. ప్రైజ్ ది లార్డ్. బుద్ధిహీనులై దేవుని సన్నిధికి దూరం అయిపోయారేమో, నా ఆస్తి నా వాట నాకు ఇచ్చేయని గొడవ పెట్టుకొని తీసుకొని పోయారేమో, దేవుడు మరలా వారిని సమకూర్చునుగాక, వారికి మరలా ఉంగరం తొడిగించునుగాక, తండ్రి ఇంట్లో సర్వాధికారాలు దేవుడు దయచేయునుగాక, సమాధానంతో నింపునుగాక, సిద్ధ మనస్సుతో నింపునుగాక. ప్రైజ్ ది లార్డ్. చెప్పులు సిద్ధ మనసుకి సమాధానానికి సాదృశ్యం. ప్రార్థనకి సిద్ధపడి రండి. ఎప్పుడు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు 21వ తారీఖు ప్రార్థనని సిద్ధపడి రండి. ప్రైజ్ ది లార్డ్. తెల్లవారుజామున 5 గంటలకు లేచి ప్రార్థన చేసుకొని 1వ తారీఖు రోజు సిద్ధపడి దేవుని సన్నిధికి వెళ్ళాలని ఉదయం నుంచి అందరు బ్రదర్స్ సిస్టర్స్ అంతా సిద్ధపరచుకొని 9-10 గంటలకంతా ఒక 5 నిమిషాల ముందే పాస్టర్ గారు, మేమంతా శామ్యుల్ పాస్టర్ గారు ఇంకా కొంతమంది సేవకులు ముందుగానే వచ్చి కూర్చొని ప్రార్థనలు ఉన్నారు. చెప్పులు సిద్ధపాటుకి, అలాగే సమాధానానికి సాదృశ్యం. వస్త్రములు ఆనందానికి అలంకారానికి సాదృశ్యం. ఉంగరం అధికారానికి. జాలి చూపిన దేవుడు సర్వాధికారాలు మీకు దయచేయునుగాక. జాలి చూపిన దేవుడు సమాధానంతో నింపునుగాక. జాలి చూపిన దేవుడు ప్రశస్తమైన వస్త్రములతో అలంకరించునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఆయన జాలి చూపి స్వదేశానికి తీసుకుని వచ్చి స్వాస్థ్యం ఇస్తాడు. జాలి చూపి గాయాలు కట్టి వస్త్రముల చేత మరలా అలంకరించి పూటకూలవాని ఇంట చేరుస్తాడు, మరలా వచ్చి తీసుకుని వెళ్తాడు. జాలి చూపిన దేవుడు ఏం చేస్తాడండి? అధికారం, ఆనందం, సమాధానం ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని కటాక్షము చేత నింపి మీ మీద జాలి పడునుగాక. కోపపడి కొట్టిన దేవుడు మన మీద కటాక్షము చూపి జాలి పడునుగాక. ఒకవేళ దేవుని చేత నువ్వు కొట్టబడి ఉన్నావేమో, ఈ మొదటి తేదీన, ఈ సెప్టెంబర్ మాసమున, ఈ ఉపవాస ప్రార్థన దినమున నా తండ్రి మనందరి పట్ల జాలి చూపునుగాక, మనందరి పట్ల కనికరం చూపునుగాక, మనందరి పట్ల కటాక్షము చూపునుగాక. సంఘాల పట్ల, సేవకుల పట్ల, విశ్వాసుల పట్ల దేవుడు జాలి చూపునుగాక. యెరూషలేము నుండి యెరికోకి దిగి వెళుతున్న వారి పట్ల కూడా జాలి చూపునుగాక. లోకంలో కలిసిపోయిన వారి పట్ల జాలి చూపి వారిని సంఘములో చేర్చునుగాక. దేవుని సన్నిధికి దూరం అయిపోయి అపవిత్రులైతే వారి పట్ల కూడా జాలి చూపి ఆయన సన్నిధికి తీసుకుని వచ్చి స్థిరపరచునుగాక. హల్లెలూయా. ఆయన కోపపడి చెదరగొట్టుంటే జాలి చూపి మరలా సంఘములో స్థిరపరిచి ఆయన స్వాస్థ్యం ఇచ్చి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. ఎవరి మీద ఆయన జాలి పడతాడంటే భయభక్తులు గల వారి మీద దేవుడు. 103వ కీర్తన 13వ వాక్యం త్వరగా చదవండి. 103వ కీర్తన 13వ, త్వరగా చదవాలి. 103:13. తండ్రి జాలి చూపెను, తన యందు భయభక్తులు గలవారి ఎడల. ఎవరి పట్ల జాలి చూపిస్తాడంటే భయభక్తులు గలవారి పట్ల జాలి పడతాడు ఆయన. చూడండి, ప్రతి క్రైస్తవునికి, ప్రతి విశ్వాసికి, ప్రతి సేవకునికి, ప్రతి ఆత్మీయునికి ఏముండాలి? భయము, భక్తి ఉండాలి. అంటే ఒక పక్షికి ఇవ్వబడిన 2 రెక్కలతో సమానం భయభక్తులు అనేవి. ఇవి మనల్ని ఆత్మీయ అంతరిక్షంలోనికి, ఉన్నత శిఖరాలకు తీసుకుని వెళ్తాయి, అలాగే పరమునకు చేరుస్తాయి, పరలోక రాజ్యానికి. 2 రెక్కలతో సమానం. ఒక క్రైస్తవుడు ఆత్మీయతలో ఎగిరి వెళ్ళాలి, ప్రభుని ఎదుర్కోవాలంటే 2 రెక్కలు లాంటివి భయభక్తులు అనేవి. భయము ఉండాలి. ఏది లేకపోయినా ఒక రెక్కతో ఒక పక్షి ఎగరలేదు, పైకి వెళ్ళలేదు. రెక్క ఇరిగిందంటే అక్కడక్కడే కొట్టుకులాడుతుంటే పక్షులు. కనుక 2 రెక్కలతో సమానం ఈ భయము, భక్తి అనేది. అది అందరికీ ఉండాలి, నాకైనా మీకైనా అందరికీ ఉండాలి. చూడండి,
భక్తి గలవాడు తనను తాను కాపాడుకుంటూ ఉంటాడు. భయం కలిగిన వాడు దేవుని మాట వింటాడు. భయం కలిగిన వాడు దేవుని మాట వింటాడు. భక్తి గలవాడు తనను తాను కాపాడుకుంటూ ఉంటాడు. అబ్రహాము దేవునికి భయపడువాడని 22వ అధ్యాయం 12వ వాక్యంలో రాయబడి ఉంటుంది. ఆదికాండం 22:12లో రాయబడి ఉంటుంది, దేవునికి భయపడువాడు అబ్రహాము అని. చెయ్యి వేయకు, ఏమి చేయకు, నీకు ఒక్కడైన నీ కుమారుణ్ణి నాకు బలిచ్చేదానికి వెనుదీయలేదు గనుక ఇందువలన నీవు దేవునికి భయపడుచు ఉన్నావు. ఒక వ్యక్తి దేవునికి భయపడటం దానికి గల కారణం ఏంటంటే, అబ్రహాం నీ కుమారుని బలిచ్చేయమని చెప్పాడు దేవుడు. ఏం మాట్లాడలేదు ఇక. అంతేనా ప్రభా, ఇవ్వమంటావా ప్రభా, ఇస్తానులే ప్రభా అని చెప్పి ఆ పర్వతం మీదకి తీసుకుని వెళ్తున్నాడు. ఇస్సాకు అడిగాడు, నాన్నగారు గొర్రెపిల్లేది అని. దేవుడు చూసుకుంటాడు, పద నాన్న పోదాం పద. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు నిన్నే బలి చేయమన్నాడు రా. ఓహో అలాగా, మరి నీకెలా? నా దేవుడు గొప్ప దేవుడు కదరా, నిన్ను బలిచ్చి కాల్చిన తర్వాత బూడిదైపోతావా? మరలా ఇలా చిటికేసి ఇస్సాకు అని ఆయన పిలిస్తే నువ్వు బూడిదల నుంచి మరలా సజీవంగా బ్రతికి వస్తావు. అలాగా, అంత గొప్ప దేవుడు మన దేవుడు, అంతకంటే గొప్ప దేవుడు రా బాబు. ప్రైజ్ ది లార్డ్. సరే బలి ఇచ్చేయి నాన్న, దేవుడు బ్రతికిస్తాడని చెప్తున్నావు కదా, ఇచ్చేసే బలి. కాళ్ళు చేతులు కట్టి ఖడ్గాన్ని పైకెత్తాడు. దేవుడు చెప్తున్నాడు, అబ్రహాం నీవు దేవునికి భయపడవచ్చున్నవాడు అని నాకు అర్థమైంది. నేను చెప్పిన మాట జవ దాటలేదు, నీవు తూచా తప్పలేదు. శిరస వహించి నేను చెప్పిన మాటని వాటి ప్రకారమైన జరిగిస్తున్నావు కనుక నీవు నాకు భయపడువాడవు. ఒక వ్యక్తి దేవునికి భయపడ్డం అంటే పెద్దలు కనపడినప్పుడు గడగడలాడుతా, ఎవరు లేనప్పుడు కాళ్ళు ఎగరేసుకొని తిరుగుతా, సేవకులు కనపడినప్పుడు భక్తిగా, ఎవరు లేనప్పుడు బూతులు మాట్లాడుకుంటా, చర్చికి వచ్చినప్పుడు భక్తిగా, చర్చిలో లేనప్పుడు అబద్ధాలు చెప్పుకుంటూ బూతులు మాట్లాడు. ఇది కాదు భయం అంటే. దేవుని మాటకి లోబడడమే భయం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఒక మాట చెప్పాడంటే దానికి భయపడడం, దాని ప్రకారం జీవించడమే భయపడడం. నువ్వు నా సేవకుడివి, నా సేవ చేయాలి అన్నప్పుడు ఆ మాటకి లోబడి దేవుని సన్నిధిలో సేవకు అప్పగించుకోవాలి. నిన్ను నేను ఏర్పరచుకున్నా, నువ్వు నా సొత్తు అన్నప్పుడు దేవుని సన్నిధిలో నువ్వు ఆయన సొత్తుగా మార్చబడి నువ్వు ఆయన పరిచయంలో ముందుకు సాగాలి. దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేయాలి. అదే దేవునికి భయపడడం. అందుకని దేవుడు జాలి చూపుతాడు, కనికరం చూపుతాడు. ఖడ్గం చేత బలివ్వాలనుకున్న అబ్రహాము కుమారుని పట్ల దేవుడు జాలి చూపి ఆ కుమారుని గొప్ప జనముగా ఆశీర్వదించాడు. అబ్రహాము పట్ల దయ చూపి గొప్ప జనముగా ఆశీర్వదించాడు. ప్రైజ్ ది లార్డ్. అది దేవునికి భయపడడం. భక్తి అనే మాటకు అర్థం ఏంటంటే మనల్ని మనం కాపాడుకుంటూ ఉండడం, ఇతరులకి సహాయం చేయడం. చూడండి, యోబు గారు భక్తుడని చెప్పవచ్చు, భక్తి చేసేవాడని. ఎందుకంటే నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నాను పరస్త్రీని చూడకూడదని. 31వ అధ్యాయం మొదటి వాక్యం చదవండి. యోబు గ్రంథం 31. నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నాను, కన్యకను నేను ఎలాగో చూచెదను. దేవుని ఆజ్ఞ ఏమగును? ఉన్నత స్థలములలో ఉన్న దేవుని స్వాస్థ్యం ఏమగును? ఏనండి ఇక్కడ చాలా చక్కటి మాట. దేవుని స్వాస్థ్యం నేను పొందుకోవాలి కదా. నేను అపవిత్రమైన పనులు చేస్తే దేవుని స్వాస్థ్యం ఏమైపోతుంది? నాకు ఇవ్వాల్సిన స్వాస్థ్యం అది అలాగే ఉండిపోతుంది కదా. నేను కన్యకను చూస్తే దేవుని ఆజ్ఞను ధిక్కరించిన వాడిని అవుతాను, దేవుని స్వాస్థ్యాన్ని పొందుకోని వ్యక్తిని అవుతాను. ఏమవుతుంది దేవుని స్వాస్థ్యం? అందుకని పవిత్రత చాలా ప్రాముఖ్యమైనది. నాకైనా మీకైనా మనందరి క్రైస్తవులందరికీ. మోహపు చూపుతో చూస్తే దేవుని ఆజ్ఞను ధిక్కరించిన వాడు అవుతావు, దేవుని స్వాస్థ్యాన్ని పొందుకోకుండా దూరం అయిపోతావని అర్థం.
దేవుని స్వాస్థ్యం ఏమగును? పాపము చేయి వారికి దురవస్థ ప్రాప్తించుటే కదా. నా అడుగు జాడలన్నిటినీ భుజించునుగాక, పెరికివేయబడునుగాక. ఇంకా భయంకరమైన మాటలు ఉంటాయి అక్కడ. నేను వేరొకడు వాని వాకిట నేను ఎంత జ్ఞానయుక్తంగా మాట్లాడుతున్నాడు చూడండి. నేను ఆ కొంపకి ఈ కొంపకి వెళ్ళి కనిపెట్టుకొని ఉంటే నా భార్య వేరొకరిని తిరగలి ఏ విత్తుకుంటాను అదే కోయబడుతుంది కదా. అందుకని నేను జాగ్రత్త ఉన్నా, నిబంధన చేసుకున్నా, పవిత్రంగా జీవిస్తానని. భయభక్తులు గల వారిలో ఉన్న ప్రత్యేకతలు ఇవి. దేవుని స్వాస్థ్యం పొందకుండా దూరం అయిపోతానేమో, దేవుని ఆజ్ఞని ధిక్కరించిన వాడిని అవుతానేమో. నేను నిబంధన చేసుకున్నా. అందుకని భక్తి ఏదనగా అనే మాట ఉంటుంది. ఇహలోక మాలిన్యం అంటకుండా మనల్ని మనం కాపాడుకోవడమే భక్తి. మిమ్మల్ని మీరు కాపాడుకోండి చాలు. మీరు ఏది ఉద్ధరించాల్సిన పని లేదు. కానీ అసలు నిన్ను నువ్వు కాపాడుకో ముందు. అర్థమవుతుందండి? వాళ్ళని వీళ్ళని ఉద్ధరించాలని కాదు, ముందు నీవు ఎలా ఉన్నావు, నేను ఎలా ఉన్నా, నన్ను నేను కాపాడుకోవడం భక్తి. ఇతరులకు సహాయం చేయడం భక్తి. లేనిపోనివన్నీ ఉద్ధరించాలి, అది చేయాలి ఇది చేయాలి కాదు. మనల్ని మనం కాపాడుకోవాలి, ఇతరులని ఉద్ధరించేదానికంటే. ప్రైజ్ ది లార్డ్. భౌతికమైన మందిరాలు కట్టడం కాదు, ఆత్మ సంబంధమైన హృదయమైన మందిరం కట్టుకుంటారు బాబు అంటున్నాడు మా పాస్టర్ గారు. మందిరం మీద మందిరం కట్టాం, విశాలపరిచాం, సరిహద్దులు విశాలమై, ఇది కాదు, అది ఓకే, అది కట్టబడాలి. ముందు నీ హృదయం అనే మందిరం కట్టబడుతుందా అని ప్రశ్న వేస్తుంటాడు. వాస్తవాలే ఇవన్నీ, ఆలోచిస్తే వాస్తవాలే. దేవుని మందిరం ఎలా కట్టబడుతుందో హృదయం అనే మందిరం కూడా అలాగే కట్టబడాలి. నిబంధన చేసుకొని వాటి ప్రకారం నడవాలి. నేనైనా మీరైనా, నేనేదో ఆకాశం నుండి దిగొచ్చానని చెప్పట్లా. దేవుని నిబంధనకి ఎప్పుడు విరోధంగా ప్రవర్తించొద్దు, దేవుని ఆజ్ఞని ఎప్పుడు ధిక్కరించొద్దు. నిబంధన చేసుకొని మన కన్నులని, మన దేహాన్ని, ప్రాణాత్మ దేహాన్ని కాపాడుకోండి. మీరు ఏదేదో సాధించాలని అక్కర్లేదు. నిన్ను నువ్వు కాపాడుకోవడమే భక్తి, నిన్ను నువ్వు జాగ్రత్త పరచుకోవడమే భక్తి. నిబంధన చేసుకొని వాటి ప్రకారం నడువు. ఒక రోజున మనం దేవుని స్వాస్థ్యం అనుభవించుదుముగాక. దేవుని సంపదలు భూలోకంలో పరలోకంలో మనం అనుభవించుదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. భయభక్తులు కలిగి ఎవరైతే జీవిస్తారో వారి ఎడల నా తండ్రి జాలి చూపునుగాక. అబ్రహాముని తన కుమారుని ఆశీర్వదించినట్లుగా భయభక్తులు కలిగిన మీ ఎడల జాలి చూపి మిమ్మల్ని, మీ కుమారులని, మీ కుమార్తెల్ని యేసయ్య గొప్పగా ఆశీర్వదించునుగాక. భక్తి చేసిన యోబుని రెండంతల దీవెనలతో నింపినట్లుగా ప్రతి ఒక్కరిని రెండంతల దీవెనలతో నింపి ఆశీర్వదించునుగాక. భయభక్తులు కలిగి బ్రతకండి. ప్రతి స్వాస్థ్యం, ప్రతి సంపద, ప్రతి ఆశీర్వాదం మీరు, మీ పిల్లలు, మనం అందరం అనుభవించదముగాక. ఇంకెవరి పట్ల దేవుడు జాలి చూపుతాడంటే యెషయా గ్రంథం 14వ అధ్యాయం మొదటి వాక్యం చదవండి. చివరిగా ముగించుకోబోతున్నాం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం మొదటి వాక్యం. ఏలయనగా యాకోబు నుండి యెహోవా జాలిపడును, ఇంకను ఇశ్రాయేలీలను ఏర్పరచు. యాకోబు నందు దేవుడు జాలిపడును.
చూడండి, ఎవరి మీద జాలి పడుతుంట దేవుడు? యాకోబు మీద దేవుడు జాలి చూపి ఆశీర్వదించాడు, వాగ్దానాలు నెరవేరుస్తూ వచ్చాడు. ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు చెయ్యి పట్టుకొని నడిపించి ఉన్నత స్థలముల మీద కూర్చోబెట్టాడు, అతన్ని పోషించాడు, పక్షిరాజు వల్ల రెక్కల మీద మోసాడు. అలాగే భీకర ధ్వని గల పాడైపోయిన ఎడారిలో ఉన్న ఆయనకి తోడుగా ఉండి అద్భుతంగా నడిపించి రెక్కల మీద ఎత్తుకొని కాపాడి ఆశీర్వదించి గొప్ప చేస్తూ వచ్చాడు యాకోబుని. యాకోబు మీద దేవునికి ఎందుకు జాలి కలిగింది? జాలి చూపడానికి కారణం ఏంటి? ప్రారంభం నుండి మనం చదివితే యాకోబు చరిత్ర 2 జనములు, రిబ్కమ్మ కడుపులో 2 జనములు, ఒకనికంటే ఒకడు గొప్పోడు అనమాట. దాని గురించే ప్రార్థన చేశారు వాళ్ళిద్దరు, భార్య భర్తలు వెళ్ళి. పిల్లలు లేనప్పుడు ప్రార్థన చేశారు, దేవుడు 2 జనములను ఇచ్చాడు. గర్భఫలం ఇస్తే ఆ గర్భంలో ఉన్న పెనుగులాడుతున్న ఆ పిల్లల గురించి కూడా ప్రార్థన చేస్తే దేవుడు చెప్పాడు, 2 జనములు నీ కడుపులో ఉన్నాయి, ఒకనికంటే మరొకడు గొప్పవాడు అని. ఒకడు గొప్పవాడు, వానికంటే ఇంకోడు మరో గొప్పవాడు అవుతాడని. ఆ తర్వాత ఆమె ప్రస్తుతి కాలం నిండినప్పుడు మొదటగా ఏశావుకు జన్మనిచ్చింది. ఆ తర్వాత యాకోబుకి జన్మనిచ్చేటప్పుడు యాకోబు ఏశావు మడమను పట్టుకున్నాడట. అంటే యాకోబులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే చురుకుదనం. ఏశావు కంటే ముందు నేనే ఉండాలా, వాడికంటే నేను ముందు ఉండాలా? ఇది ఆత్మీయ విషయాలు ఇలాంటివి ఆలోచించుకోవాలి మనం. వాడు వ్యాపారం పెట్టి పైకి వెళ్తున్నాడు, వాడిని తొక్కి నేను పైకి వెళ్ళాలనుకుంటారు లోకస్తులు. ఆత్మీయంగా నేను ముందుకు సాగాలి. ఒక ఆయన అయితే 15వ భాగం అని ఇస్తాడు, 10వ భాగం ఇచ్చాడు, 15వ భాగం ఏంటంటే దేవుడు నన్ను ఆశీర్వదించాడు, అందరికంటే నేను ఎక్కువగా ఇవ్వాలని 15వ భాగం అని రాస్తుంటాడు. దాని మీద అందరికంటే ముందు వస్తాడు ప్రార్థనకి. ఏంటంటే నేను దేవునితో కలవాలి, దేవునితో మాట్లాడుకోవాలి, ముందుండాలని ఒక ఆశ ఉండాలి. అది విద్యారంగం కావచ్చు, వ్యాపార రంగం కావచ్చు, సేవకులకైతే సేవలో మేము సేవా విషయాల్లో కావచ్చు, ముందే ఉండాలన్నమాట. చురుకుదనంగా, ఆత్మీయ చురుకుదనం. ఒకసారి సేవకుల మీటింగ్లో ఎవరో వెనకొచ్చారు, పెద్ద పాస్టర్లు, పెద్ద పాస్టర్లు వెనకొస్తే గేట్ ఏమనాలి, బయట నిలబడిపోయి ఆ వంట దగ్గర పని చేయమని అన్నాడు. వంట దగ్గర పోయి పని చేయమనాలి 2 పాస్టర్లు అన్నాడు. వాళ్ళు ఇప్పుడు నాయకులేరు అనమాట. ఆ రోజు యేసన్న గారు చెప్పి బయటకు పోయి ఆడ వంట దగ్గర వాళ్ళు సాయం చేయమని చెప్తే ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయారు వాళ్ళు. ఇప్పుడు పెద్ద నాయకులేరు అనమాట. ఒక ఆయన దేవుని సన్నిధికి వెళ్ళిపోయారు, ఒక ఆయన ఇప్పుడు గొప్ప పరిచారకుడే. లోపల రావద్దనా, క్రమం మర్యాద లేదు, బయట బా అని ఇక్కడ కూర్చొని గద్దించాడు ఆయన. పోయి వంట దగ్గర సాయం చెప్పాను. ఇక్కడ ప్రార్థన ఎన్ని గంటలకి? 9 గంటలకైతే 11 గంటలకు వస్తున్నారు వాళ్ళు, వాళ్ళ క్రమ పద్ధతి లేదు, పొమ్మని చెప్పి. ఆ రోజు నుంచి మరలా వాళ్ళు వెనక్కి వస్తే ఒట్టుక అందరికంటే ముందు వచ్చి కూర్చుంటారు అనమాట. ప్రైజ్ ది లార్డ్ చెప్పాలి గట్టిగా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే ముందుగా వెళ్ళాలని ఆలోచన, అన్నిట్లో ముందుండాలని చురుకుదనం. ఏది ఇంకా ఈ భూప్రపంచం మీదకి రాలా యాకోబు, ఈ భూలోకానికి రాలా. గర్భంలో ఉండగానే పోట్లాట, ముందెళ్ళాలని మడమ పట్టుకున్నాడంట. రే ఆగరా బాబు, నేను వెళ్తారా ముందుకని ఆ మడమ పట్టుకున్నాడంట. ఏది ఇంకా బుద్ధి జ్ఞానం మనసు ఏది లేదు, చిన్న అసలు గర్భంలో శిశువుగా ఉన్నప్పుడే పెనుగులాట, ముందుండాలని ఆశ. ప్రార్థనలో ముందుండండి, భక్తిలో ముందుండండి, ఆత్మీయతలో ముందుండండి, చెప్పి చేయకముందే పరిచయం చేసే విషయంలో ముందుండండి. ఇంకా చెప్పలేదే పాస్టర్ గారు, మీకు ఇంకా చెప్పలేదంటే చెప్పలేదే, సిస్టర్స్ మాకేం చెప్పలేదు కాదు. ఒక పని చేసేటప్పుడు ముందే మందిరం ఊడమని ప్రతిరోజు ఏం చెప్పరు, లేవడంతోనే ఆ పని చేసుకోవాలంతే. మేరక్క గారు ముందుగానే వెళ్ళేదంటే ప్రార్థనకి వెళ్ళి పాట పాడేదంట. మేరక్క గారు ఆమె చెప్పేవాళ్ళు అనమాట 7 గంటల ప్రార్థనలో. ఇంకా డ్రమ్ము మోగుతుంది, పాట పాడుతుంటే మేరక్క గారు వెళ్ళి ఉంటారు పెంతెకోస్తలో ఉన్నప్పుడు. అక్కడ మేరక్క గారు ప్రారంభించిన ప్రార్థన చూసుకోండి అని చెప్పేవాళ్ళంట వాళ్ళ పెద్ద పాస్టర్లు. ఎవరు చెప్పినా చెప్పాను 9 గంటలకు 7 గంటలకు వెళ్ళి 9 గంటల దాకా ప్రార్థన చేసేవాళ్ళంట. ఆయన చనిపోయేదాకా కూడా స్తోత్ర ప్రార్థన చేసేటప్పుడు ఆ హాల్లో కుర్చీలో కూర్చొని స్తోత్రం చెప్తా ఉండేది మేరక్క గారు.
చాలాసార్లు మేము స్తోత్ర ప్రార్థన తర్వాత వెళ్ళి ప్రైజ్ లార్డ్ చెప్పేవాళ్ళం. అక్క ఏంటి ఇక్కడ కూర్చున్నానంటే, అక్కడికి వచ్చేంత ఓపిక లేదు, అందుకని ఈ హాల్లో కూర్చొని స్తోత్రం చెప్తా ఉన్నానులే. అలాగే సిద్ధపడి కూర్చునేది. ఒక్కోసారి 10-11 దాకా ఎవరైనా వస్తే వాళ్ళకి ప్రార్థన చేసి పంపిస్తూ ఉండేది. మా అది చేయండి, ఇది చేయండి, పిల్లలు పాస్టర్లు వచ్చారు వాళ్ళని గమనించుకోండి, ఈరోజు ఈ భోజనం తయారు చేయని లిస్ట్ ఒకటి రాసి పెట్టి ఉంటుంది వెనక. ఆమె కూర్చున్న వెనక ఆమె లిస్టు, భోజనం ఏం చేయాలన్నా లిస్ట్ రాసి పెట్టి ఉంటుంది. సోమవారం ఈ భోజనం, మంగళవారం ఈ కూరలు, బుధవారం రాసి మరలా చెప్పేదానికి లేకుండా ఎవరైనా వస్తే అడౌట్ చేసి చెప్పేది. మేరక్క గారు చాలా ప్రార్థనలో ముందుగా ఉండేవాళ్ళు అనమాట. ఏసన్న గారు వస్తే ఎంత భయపడిద్దాం, ఎంత మాదిరిని నేను వాళ్ళ దగ్గరుండి చూశాను కనుక ఇవన్నీ ఇప్పుడు నాకు ప్రయోజనం అయ్యి చెప్పేదానికి, ఆ విధంగా నడిచేదానికి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. నా ప్రభువైన యేసయ్య మీలో చురుకైన ఆత్మను పుట్టించునుగాక. యాకోబు మీద జాలి చూపేదానికి ఆయన బాల్య దశలో నుండే ఒక చురుకైన ఆత్మ ముందుండాలి అని. ఆ సంగతులు మీరు ఆదికాండం 25వ అధ్యాయం 25వ వాక్యంలో ఆ విషయాలు అంటే మీరు తరచు చదువుకోండి. ఒకటి, యాకోబు మడమ పట్టుకునేవాడు, అంటే చురుకైన వాడు ముందు ఉండాలని. మడమ చేతిలో పట్టుకుంటే ఇంకా వాడు ముందుకు వెళ్తాడండి. కబడ్డీ ఆట ఆడే వాళ్ళకి తెలిసింది, కబడ్డీ ఆట ఆడే వాళ్ళకి తెలుసు మడం పట్టుకున్నారంటే వాడు ముందుకు కూడా పోలేడని. చాలామంది కబడ్డీ ఆడే ఉంటారు చిన్నప్పుడు స్కూళ్ళలో. మడం పట్టుకున్నట్టు ఇంకా వాడు పోతాడు అటు ఇటు, పొర్రపాటున బోడిక తప్పించుకోలేడు. ముందు ఉండాలని ఆశ ఉండాలి, అప్పుడే దేవుడు దయ చూపుతాడు, జాలి చూపుతాడు. రెండోదిగా, ఏశావు అరణ్యవాసి, యాకోబు సాధువై. 27వ వాక్యం 25-27. సాధువై గుడారములో నివసించెను. ఎక్కడ ఉన్నాడట? సాధువై గుడారంలో ఉన్నాడు. అరణ్యవాసిగా ఏశావు ఉన్నాడు. కత్తి తీసుకొని వెళ్తుంటాడు అనమాట, బాణాలు తీసుకొని వెళ్తుంటాడు. రక్తం కళ్ళ చూసేదాకా ఆయనకు నిద్ర పట్టదు అనమాట. వాటిని చంపి జంతువుల్ని సంహరించే పని అనమాట ఆయనకి. యాకోబు ఎలా ఉన్నాడు? సాధువై గుడారంలో కనిపెట్టుకొని ఉన్నాడు. చూడండి, ప్రతి ఒక్కరిలో యాకోబుకున్నటువంటి క్వాలిటీస్ ముందుండాలని, గుడారం అంటే దేవుని సన్నిధిలో ఉండాలని. ఏది ఇక్కడ పోట్లాడుకుంటూ, గొడవలు పడుకుంటూ, తగాదాలు పడుకుంటూ, నువ్వెంతారంటే నువ్వెంత, అసలు నువ్వు ఒక విశ్వాసమేనా, నీ బతుకు నాకు తెలీదా, అసలు నీది ఏ కులం నాదే కులం, ఇట్లాంటి గజ్జి లేకపోద్దు సంఘాల్లో. భ్రష్టు పట్టిపోతాయి సంఘాలు, చీడపడతాయన్నమాట. ఏసన్న గారు చెప్పేవాడు, ఆ సంఘానికి చీడపడడానికి ఇవే కారణాలని. అసలు నువ్వేవాడివి, నేనేవాడిని, నా మాట వినాలి, నువ్వు కుర్చీలు ఎందుకు కూర్చున్నావు, లే పైకి, నేనే కూర్చుంటావు, నువ్వెందుకు కూర్చున్నావు, ఇట్లాంటి కథలు లేవు. సాధువుగా కూడా దేవుడు అన్న ఇట్టనే జావని నేను వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి, దైవసేవకులు చెప్పే మాటలు వినాలి, ప్రార్థన చేసుకోవాలి అనే అలాంటి మనస్సు ఉంటే నా దేవుడు నీ మీద జాలి పడునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఒకటి చురుకైన ఆత్మ, రెండోదిగా సాధువై గుడారం దేవుని సన్నిధిలో తగ్గించుకొని ఉండడం, మూడోదిగా ఆశీర్వాదం పొందాలని ఆశ, అంటే జ్యేష్ఠత్వం పొందుకోవాలని. అన్నయ్య వచ్చారని నేను ఆకలితో చస్తున్నా, నువ్వేదో కూరగాయలు కూర వండేవు కదా, ఎర్ర కనపడుతుంది, నాకు బెటర్ అంటే నీ జ్యేష్ఠత్వం నాకు ఇవ్వు, అప్పుడు ఇస్తా. ఒరే జ్యేష్ఠత్వం ఎందుకు? ఇప్పుడు నేను చస్తుంటే ఇప్పుడు జ్యేష్ఠత్వం నాకు అవసరమా? తీసేసుకుపో, నువ్వే జ్యేష్ఠుడు పో, నేను కనిష్ఠుని. జ్యేష్ఠత్వం ఎవడైనా అమ్ముకుంటాడని, జ్యేష్ఠులకి 200 దీవెనలు ఉంటాయి ఇజ్రాయెల్ కంట్రీలో. జ్యేష్ఠులకి వాళ్ళకి అన్నిట్లో ఎక్కువగానే ఇస్తారు, స్వాస్థ్యంలో కానీ సంపదల్లో కానీ. ఆ చిన్న వయసులో ఈ మైండ్ ఎలా వచ్చింది చూడు ఈయనకే. నేను జ్యేష్ఠుని అవ్వాలి, నీ జ్యేష్ఠత్వం నాకు కావాలి, ఇస్తావు మరి, నీకు ఈ కూర ఏంటో ఇది కావాలంటే అది ఉండి పెడతాను పెట్టాడు. వంట వండే వాళ్ళు కొంచెం ఆలోచించుకోండి జాగ్రత్తగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా చెప్పాలి గట్టిగా.
హల్లెలూయా. నేను చాలాసార్లు చెప్పే మేరక్ గారు ఒక పెద్ద ఆయన వస్తే మజ్జిగ కానీ ఏదైనా ఏమి ఇవ్వలేదంట. మజ్జిగ లేదక్క అయిపోయిందని చెప్తే, సరే ఏమున్నాయి వంట రూములు అంటే ఏం లేక టమాటాలు ఉన్నాయని చెప్తే టమాటాలు తీసుకొని వచ్చి వాటిని పిండి రసం తీసి కొంచెం పంచదార వేసి కూలింగ్ వాటర్ పోసి ఇచ్చిందంట. ఆయన తాగాక ఏ దేశం పళ్ళక్క ఇవి ఇంత బాగుంది, ఈ జ్యూస్ ఇంత బాగుంది ఏంటక్క అన్నాడు. మీరు తాగండి అయ్యా దేవుని మందిరంలో చూసే కదా. ఆ రోజు నుంచి ఆయన ఇక వచ్చినప్పుడల్లా ఒట్టి చేతులతో రాడంట. ఎప్పుడు ఎదురు తీసుకొని వస్తుంటాడో ఏది చిన్న టమాటో జ్యూస్ చేసిన పని అది. మజ్జిగ లేదా, మంచినీళ్ళు లేవా, ఏం లేవా, ఏం లేవట పా అల్లా. మరి ఆమెకు వచ్చిన తెలివేది. అక్క చెప్పి తెగ నవ్విస్తూ ఉండేది అప్పుడప్పుడు. ప్రైజ్ ది లార్డ్. కషాయం లాగా ఉండకూడదు మనం. చూడండి ప్రియ సహోదరులారా, చిన్న ఆ వంటకం జ్యేష్ఠత్వాన్ని అమ్ముకునేంత పనిచేసింది. ఎంతసేపు తేపో 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 వండి పెట్టకుండా తేపో తేపో అంటే వాడే అన్నం తెస్తాడు. వాడు బజార్లో బజ్జీలు మేయాల్సి వస్తుంది. ఇక ప్రియ సహోదరులారా, జ్యేష్ఠత్వం కోసం ఆయన వండుకున్నది ఈయనకు పెట్టాడు. ఆయన ఏదో వండుకొని తినాలనుకొని చేసుకున్నాడు నీట్గా. ఈయన అడిగినట్టు ఇచ్చేసాడు. ఆయన ఏం చేశాడు? జ్యేష్ఠత్వం ఇచ్చాడు. జ్యేష్ఠత్వం సంపాదించుకునే ఆశ ఉండాలి. అంటే తొక్కి వాళ్ళని దొక్కి వీళ్ళని దొక్కి పాత్రలను దొక్కి పైకి వచ్చేది కాదు. నీ దగ్గర ఉన్నది ఖర్చు పెట్టే. ప్రైజ్ ది లార్డ్. మూడోదిగా వాళ్ళ అమ్మగారు ఏశావుకి వాళ్ళ నాన్నగారు ఒక విషయం చెప్పారు. మాంసం తీసుకున్నప్పుడు తిని ఆశీర్వదిస్తుంటే రేపుకమ్మ ఇనిది ఇస్సాకుని పిలిచి, అరే భోజనం మీ నాన్నగారికి ఎలా చేయాలో నాకు తెలుసు, ఆ మేకపిల్లలు తీసుకునిరా, నేను భోజనం సిద్ధపరుస్తాను, మీ నాన్నగారికి పెట్టరా ఆశీర్వదిస్తానంటే, అమ్మా నేనేమో చాలా సాఫ్ట్గా ఉంటుంది నా దేహం, అన్నయ్య దేహం ఏమో రోమాలతో ఉంటుంది, నా దేహం సాఫ్ట్గా ఉంటుంది, నాన్న గుర్తుపట్టి ఒరే వంచకుడా, ఒరే దుర్మార్గుడా అని చెప్పిస్తాడేమో. అమ్మా నువ్వెందుకే తల్లి నన్ను ఇలా ప్రేరేపిస్తున్నావు, ఆశీర్వాదం అన్నయ్య తీసుకుని పోనీ అమ్మ నా వల్ల కాదంటే, ఒరే ఆ షాప్ మీదో నా మీదకి వస్తా, నువ్వు భయపడద్దు నాన్న. లేదమ్మా నాన్నగారు వంచకుడు అంటాడేమో. చూడండి ఎంత జ్ఞానమో. నాన్నగారు తిడతారేమో, ఒరే వంచకుడా దుర్మార్గుడా శపించబడిపోతారు నువ్వని తిడతాడు. శాపం అంటే ఆయనకి ఇష్టం ఉండదు. శాపాలంటే ఇష్టం ఉండదు. ఆశీర్వాదం పొందాలని ఆశ, శపించబడాలని ఎప్పుడు అనుకోడు. నేను ఆశీర్వదించబడాలా. ప్రైజ్ ది లార్డ్. మీకుందా ఆశ? ఆశీర్వదించబడాలనుకుంటే గట్టిగా ఆమేనని చెప్పండి. కుడి చేతిని పైకెత్తి చెప్పండి గట్టిగా. మరొకసారి చెప్తామా? యేసయ్య మనలందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్. సంఘములను ఆశీర్వదించునుగాక, సేవకులను ఆశీర్వదించునుగాక, విశ్వాసుల్ని ఆశీర్వదించునుగాక, వారి పిల్లలు వారి కలిగిన సమస్తాన్ని ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. మన శాపాన్ని దేవుడు కొట్టివేసి మనల్ని ఆశీర్వదించాలని ఆయన శాపగ్రస్తమైన శిలువలో వ్రేలాడాడు. యేసయ్యకు కూడా ఇష్టం ఉండదు మనం శపించబడాలని. మీ శాపం నేను మోస్తానని ఆయన శపించబడినటువంటి మ్రాను మీద ఆయన వ్రేలాడాడు. యేసయ్యకు కూడా ఇష్టం ఉండదు శపించబడాలి ఎవరని. మీలో ఎవరు శపించబడకూడదు, అందరూ నా తండ్రి చేత జాలి కలిగిన దేవుని చేత మీరు ఆశీర్వదించబడుదురుగాక. కొట్టండి గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. ప్రైజ్ ది లార్డ్. యాకోబు చెప్తూనే ఉన్నాడమ్మా, నాన్నగారు దూషిస్తారు, శపిస్తారు, వంచకుడు, దుర్మార్గుడు అని తిడతాడేమో. లేదు, ఆ తల్లి చెప్పిన తర్వాత ఆ శాపం మీద నేనే అనుభవిస్తా. నువ్వు బోరా బాబు. వంచకుడని అనిపించుకునే దానికి కూడా ఇష్టపడలేదు. శపించబడిపోతాం అనే మాట అనిపించుకునే దానికి కూడా ఆయనకి ఇష్టం లేదు. అలాంటి జీవితం జీవించాలా ప్రతి క్రైస్తవుడు, ప్రతి సేవకుడు, ప్రతి విశ్వాసి. అలాంటి జీవితం అందరి చేత నేను ఆశీర్వదించబడాలి. ఈడిది ఒక జీవితమైనా, ఈమెది ఒక జీవితమైనా శాపాలు పెట్టించుకుంటున్నావా? అందరు శపించడమే. ఎవడి ద్వారా మంచి పేరు లేదు కొంతమందికి, అన్ని శాపాలే.
అది వీడిది ఒక బ్రతికేనా, ఈమెది ఒక జీవితమేనా, ఈయన ఒక పాస్టరేనా, వీళ్ళు ఒక సిస్టర్లేనా, వీళ్ళు సేవకులేనా అని శాపాలు పెట్టించుకోకూడదు మనం. మీరు విశ్వాసులేనా అని మేము శాపాలు పెట్టకూడదు. మీరు సేవకులేనా, మీరు మమ్మల్ని చెప్పండి శపించకూడదని దానికి అర్థం. నేను ఎవరితో శపించబడకూడదు, మీరు మా ద్వారా శపించబడకూడదు. అలాంటి వారి మీద దేవుడు కటాక్షము చూపి జాలి పడునుగాక. వాళ్ళతో వీళ్ళతో శాపాలు పెట్టించుకునేటట్టుగా మాట్లాడొద్దు, ప్రవర్తించొద్దు. అందరు శపిస్తూనే ఉంటారు కొంతమందిని, అసలు ఎవడి దయ ఉండదు, ఎప్పుడు శాపాలు పెట్టించుకుంటూ ఉంటారనమాట. వద్దు, అలా ప్రవర్తించొద్దు. నేనైనా ఎవరైనా శపిస్తుంటే భయం, ఏమైనా నేను అప్పుడప్పుడు సంఘ పెద్దలను అడుగుతుంటా, జనం ఏమనుకుంటున్నారు ఏంటి బ్రదర్, ఏమైనా మనం సరి చేసుకోవాల్సిన విషయాలు ఉన్నాయంటే చెప్తుంటారు, అన్న పలానా విషయంలోని సరి చేసుకుంటూ ఉంటా. 10 సార్లు అడుగుతుంటా, అబ్బా నేను తెగ పొగుడుతున్నట్టు, నోరు మూసుకో బాబు నాకు తెలుసులే పొగిడేది అంటుంటా. ఎవరెంత పొగిడేది నాకు తెలిసి, అట్లాంటివి నాకు అక్కర్లేదులే. ఏమనుకుంటున్నారు, మనలో ఏమైనా మైనస్లు ఉంటే అవి సరి చేసుకోవాలి, అది చాలు. నువ్వు తెగ పాట పాడేవన్నా, తెగ వాక్యం చెప్పావు, అబ్బో ఇవన్నీ వద్దురా నాయన. నాకు మనల్ని మనం సరి చేసుకొని శాపాలు పెట్టించుకోకుండా ఆశీర్వాదకరంగా ఉంటే చాలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యాకోబు తండ్రి శపిస్తాడేమో, వద్దు, వంచకుడు అంటాడేమో, వీడు దొంగ, వీడు వంచకుడు, వంచం చేస్తుంటాడు వీడని అంటాడేమో, అలా కూడా వద్దు అమ్మా. ఆ శాపం నా మీద ఉంటుంది, వెళ్ళినాను, నువ్వు ఆశీర్వదించబడాలి. ఆ తర్వాత ఆశీర్వాదాలు పొందుకున్నాడు, తండ్రి చేత ఆశీర్వదించబడ్డాడు. వెళ్తూ మొత్తం మీదకి ఇంట్లో పెద్ద గొడవ అయింది. ఏశావు చంపేస్తాడేమని వాళ్ళ అమ్మగారు గుర్తించి యాకోబును పంపిస్తే ఆయన చేతికర్రను తీసుకొని బయలుదేరి వెళ్ళిపోయి ఒక అరణ్యంలో ఒక రాయిని తలగడక చేసుకొని నిద్రపోతున్నప్పుడు ఒక దర్శనం, భూమి మీద ఉండే ఆకాశానికి ఒక నిచ్చెన, దాని మీద దేవదూతలు ఎక్కుచు దిగుచున్నారు. దర్శనం, ఒక కళ. వెంటనే నిద్ర మేల్కొని, అమ్మో ఈ స్థలం బహు భయంకరం, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదని తన తలగడ కింద ఉన్న రాయిని తీసుకుని అక్కడ పాతి దాని మీద తైలం పోసి ఇది దేవుని మందిరం అని అభిషేకించాడు. మందిరం అంటే అంత గౌరవం అన్నమాట ఆయనకి. ఇది భయంకరం, దేవుడు సంచరించే చోటు ఇది. తన దగ్గర ఉన్న తైలాన్ని తీసుకొని ఆ రాయిత మీద పోసి ఇది మందిరమే కానీ వేరొకటి కాదు. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ దేవదూతలు ఎక్కుచో దిగుచూ ఉంటారు. ఇది భయంకరమైన చోటు. ఇక్కడ దేవదూతలు ఉండే స్థలం, సర్వోన్నతుడైన దేవుడు ఉండే స్థలం ఇదే. ఇక్కడ తమాషాలు పడకూడదు. ఇది భయంకరమైన చోటు అని గౌరవించి ఆయన తల కింద పెట్టుకున్న రాయిని అక్కడ పాతి తనతో పాటు తీసుకొచ్చిన తైలం పోసి అది మందిరంగా దాన్ని ప్రతిష్ఠించాడు. అది యాకోబులో ఉన్న ప్రత్యేకత. ఇది మందిరం. ఇక్కడ ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి, చాలా జాగ్రత్త ఉండాలి. ఇది మందిరం అని, ఇది దేవుడు సంచరించే చోటని గ్రహించి మందిరాన్ని గౌరవించాడు, ప్రతిష్ఠించాడు. ఇది దేవుని మందిరం అని దేవుడు చెప్పినప్పుడల్లా ఆ స్థలానికి వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్తుంటాడు మరలా. అది యాకోబులో ఉన్న ప్రత్యేకత. అందుకని యాకోబు మీద నేను జాలి చూపెదను. ఇంకొక ప్రత్యేకత ఏంటో తెలుసండి, చివరిగా ఆ యాకోబులో ఉన్న ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఆయన మొక్కుబడి, దేవా నువ్వు నాకు తోడైంటని చెప్పావు కదా, నేను వెళ్ళిన చోటల్లా నువ్వు నాకు సహాయం చేసి ఆహారం వస్త్రాలు ఇస్తే 10వ భాగం ఇచ్చేస్తాను మొక్కుకున్నాడు. అక్కడ మందిరంలో మొక్కుబడి అనమాట. నన్ను ఇలా ఆశీర్వదిస్తే నేను ఇలా నీకు హెల్ప్ చేస్తాను, సహాయం చేస్తాను, నా రాబడిలో 10వ భాగం ఇస్తానని. ఇవన్నీ 28వ అధ్యాయంలో ఉంటే మీరు తర్వాత చదువుకోండి. మొక్కుకున్నాడంట 10వ భాగం ఇస్తానని. అందుకని జాలి పడ్డాడు. అసలు తిని 10వ భాగం తిని కానుకలు తిని చేతులు ఒప్పుకుంటూ పోతే దేవుడు ఎలా జాలి పడతాడు? 10వ భాగం ఇచ్చేదానికి కొంతమందికి ఎంత కష్టమో. ఊరికైనా జాలి చూపుతాడు దేవుడు?
ఆ మాట చదవండి అక్కడ ఉంది, అక్కడ 28వ అధ్యాయం 22వ వాక్యం, 28, 22. నాకిచ్చిన యావత్తులో 10వ వంతు నీకు ఇస్తానని చెల్లింతునని మొక్కుకున్నాడు, మొక్కుబడి చేసుకున్నాడు, మొక్కుబడి ప్రార్థన చేసుకున్నాడు. ఒక అబ్బాయిని ఇస్తే సేవకి ఇస్తా, ఒక ₹1,00,00,000 పలానోడు ఇవ్వాలి, నేను ఇచ్చింది 50 లక్షలు, వడ్డీ కోటి రూపాయలు అయింది, వాడు ₹1,00,00,000 ఇస్తే 50 లక్షల మందిరానికి ఇస్తాను, నేను పలానోడికి అప్పిచ్చా ₹1,00,000 ఇవ్వాలి ఇంతవరకు, వాడు ఇవ్వనంటున్నాడు, ఇస్తే 50,000 దేవుడి సన్నిధికి ఇచ్చా. మొక్కుబడి అన్నమాట ఇది, మొక్కుబడి ప్రార్థనలు అంటారు. నేనేదో మిమ్మల్ని తీసుకొచ్చి ఇమ్మని చెప్పట్లా, ఆయన మొక్కుకున్న సంగతి చెప్తున్నా. ప్రైజ్ ది లార్డ్. మొక్కుబడి ప్రార్థన చేసే ఒక అలవాటు ఉంటుంది ఆయనకి. చూడు, 6 లక్షణాలు ప్రభు చెప్తున్నాడు. 1, చురుకైన ఆత్మ ముందుండాలని. 2, సాధువై గుడారంలో ఉంటాడు. 3, జ్యేష్ఠత్వం కోసం ప్రాకులాడుతుంటాడు. 4, శాపవచనాలంటే ఇష్టం ఉండదు ఆయనకి, ఆశీర్వాదకరంగా ఉండాలనుకుంటాడు, ఎవరితో శాపాలు పెట్టించుకోడు. 5, దేవుని మందిరాన్ని గౌరవించి దైవ భయం కలిగి ప్రవర్తించే ఒక ప్రత్యేకత. 6, మొక్కుబడి ప్రార్థన. 7, ఏకాంత ప్రార్థన. ఏముంది ఆయనలో? అందరిని ఎబ్బోకు రేవు దాటించి అద్దరికి వెళ్ళి ఒంటరిగా ప్రార్థన చేస్తున్నట్టుగా. ఆదికాండం 32వ అధ్యాయం 23వ వాక్యం. చివరిగా మాట చదవండి, ముగించుకుందాం. పంపివేసి ఒక్కడు మిగిలిపోయెను, ఏకాంత ప్రార్థన, ఒంటరిగా ప్రార్థన చేసుకుంటున్నాం. చాలామందికి ఏకాంత ప్రార్థన తగ్గిపోయిందని చెప్పాలి. మరి ఎంతమంది చేస్తున్నారో ఏకాంత ప్రార్థన నాకు తెలియదు. సంఘంలో ఉన్నప్పుడు ఎలుగెత్తి ప్రార్థన చేస్తాం మనం. మరి ఒంటరిగా ఎవరైనా ప్రార్థన చేసుకుంటున్నారా? ఏకాంత ప్రార్థన ఉంటుందా? నాకైనా మీకైనా పరిస్థితుల ప్రభావాన్ని బట్టి కొన్నిసార్లు తగ్గిపోయిందని చెప్పవచ్చు. ఒంటరిగా దేవునితో గడిపితే ఎంత బాగుంటుందంటే అండి, ఎంత అద్భుతంగా ఉంటుందండి. ఒకసారి ఏకాంత ప్రార్థన చేసుకోండి, ఒక సమయాన్ని కేటాయించుకొని ఏకాంతంగా ఉండి ప్రార్థన చేయండి. ఎంత అద్భుతంగా ఉంటుందండి, ఎంత మహిమకరంగా ఉంటుందండి. ఏకాంత ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది అందరికీ. వ్యక్తిగత ప్రార్థన లేదు, సంఘ ప్రార్థన అసలు లేదు. ప్రార్థన అంటే సతికిల పడిపోతున్నారు. ఏకాంత ప్రార్థన చేసుకోండి. కోపపడి కొట్టిన దేవుడు కటాక్షించి జాలి చూపునుగాక. హల్లెలూయా. యాకోబుని ఆశీర్వదించినట్టుగా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. అబ్రహాముని ఆశీర్వదించినట్టుగా ఆశీర్వదించునుగాక. యోబుని దీవించినట్లుగా మిమ్మల్ని 2 పాల దీవెనలతో నింపునుగాక. హల్లెలూయా. కోపపడి కొట్టిన దేవుడు కటాక్షించి జాలి చూపునుగాక. 1, భయభక్తులు గల వారి పట్ల జాలి చూపిస్తాడు. 2, యాకోబులన్న క్వాలిటీస్ ఎవరిలో అయితే ఉంటాయో వారి మీద ఆయన జాలి పడతాడు. 3, యూదా వారి మీద ఆయన జాలి చూపిననే మాట చదివి ముగించుకుందాం. 1వ అధ్యాయం 7వ వాక్యం. హోషేయ గ్రంథం 1వ అధ్యాయం 7వ వాక్యం. చివరికి మాట చదువుకుని ముగించుకోబోతున్నాం. యూదా వారి ఎడల జాలి పడి నేను వారిని రక్షించదను. అంతేకా, ఖడ్గం పాలవకుండా, విల్లు పాలవకుండా, అలాగే దాని చేత మమ్మల్ని మేము రక్షించుకున్నాం అనుకోకుండా నా చేత వాళ్ళకి రక్షణ కలుగుతుంది. యూదా వారి ఎడల దేవుడు జాలి పడ్డాడు. స్తుతించండి, ఆరాధించండి, మనస్ఫూర్తిగా సేవించండి. దేవుడు మీ మీద జాలిపడి ఆశీర్వదించునుగాక. మనస్ఫూర్తిగా స్తుతించండి. కొంతమంది పాటలు పాడేటప్పుడు ఏదో 4 రోడ్ల మధ్యలో బొమ్మలు ఉంటాయి చూడండి, అలా ఉన్నారు. పాటలు పాడండి, ఆరాధించండి, స్తుతించండి. పాటలు పాడేటప్పుడు పాటలు పాడండి, ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన చేయండి, వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోండి. యేసయ్య ఏకాంతంగా ప్రార్థన చేసినట్లుగా బైబిల్లో రాయబడింది. ఆయన సేవ చేసిన రోజుల్లో ఎక్కువగా ఏకాంత ప్రార్థన చేసేవాడు. అందుకని మరణాన్ని జయించి పునరుద్ధాన శక్తి చేత లేపబడ్డాడు ఆయన.
ఒక ప్రత్యేకత, ఏకాంత ప్రార్థనలో ఒక ప్రత్యేకత, ఒక ప్రత్యేకమైన అభిషేకం, దీవెన మనకు కలుగుతుంది. అప్పుడప్పుడు చాప వేసుకొని ఉదయాన్నే లేచినప్పుడు ఏకాంతంగా ప్రార్థన చేసుకోండి. ఉదయాన్నే లేస్తేనే ప్రార్థన చేసుకోండి ఏకాంతంగా. మీరు విశ్రాంతి గదిలోకి వెళ్ళేటప్పుడు కూడా ప్రార్థన చేసుకొని విశ్రాంతి తీసుకోండి. ఎంత బాగుంటుందండి. ఆ తర్వాత యూదా వల్లే స్తుతించండి. యూదా అంటేనే స్తుతి కదా. పాటలు పాడేటప్పుడు మౌనంగా ఉండొద్దు, ఆత్మలో ఆనందించండి, ఆరాధించండి, స్తుతించండి. అది మీ జీవితాలకు ఆశీర్వాదం. భయభక్తులు గల వారి ఎడల దేవుడు జాలి పడినట్లుగా, రెండోదిగా యాకోబు ఎడల జాలి పడినట్లుగా, యూదా వారి మీద జాలి పడినట్లుగా దేవుడు మీ మీద జాలి చూపి ఆశీర్వదించునుగాక. అందరు లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. చాలా సమయమైంది. దయచేసి అందరు లేచి నిలిచి కన్నులు మూసి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకోండి. దయచేసి అందరూ లేచి నిలబడి, చాలాసేపు నుండి కూర్చున్నారు. లేచి నిలబడి చేతులెత్తి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకోండి. ప్రభువా, మీ యందు భయభక్తులు కలిగి జీవించే ప్రతి ఒక్కరి మీద జాలి పడతామని సెలవిచ్చారు. యాకోబు మీద జాలి పడ్డారని, చురుకైన ఆత్మ కలిగి ఉండాలని, జ్యేష్ఠత్వాన్ని సంపాదించుకొని సాధువై గుడారంలో ఉండాలని, ఎవరి చేత శాపాలు పెట్టించుకోకుండా ఆశీర్వాదాలు పొందుకోవాలని ఆలోచనతో బ్రతకాలని, మందిరంలో దైవ భయం కలిగి జీవించాలని, మొక్కుబడి ప్రార్థన చేయాలని, ఏకాంత ప్రార్థన చేయాలని మీరు సెలవిచ్చినట్లుగా మేము కూడా మీ సన్నిధిలో గడిపేటట్లుగా సహాయం చేయండి. ప్రభువా, యూదా అంటేనే స్తుతించే వారికి సహాయం చేస్తారని మీరు సెలవిచ్చారు కనుక ప్రభువా, మేము కూడా మిమ్మల్ని స్తుతించేటట్లుగా సహాయం చేయండి ప్రభువా అని అందరూ ప్రార్థన చేసుకోండి. దయచేసి అందరూ ప్రార్థన చేసుకోండి. అందరూ ప్రార్థన చేసుకోండి. దయచేసి అందరూ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకోండి. నీ మీద కోపపడి నేను నిన్ను కొట్టి తిని కానీ కటాక్షించి నీ మీద జాలి పడుదును. దేవుడు జాలి చూపిస్తే స్వదేశానికి తీసుకుని వచ్చి స్వాస్థ్యం ఇచ్చాడు. పెళ్ళగించక వారిని మరలా పరదేశులుగా ఉన్న వారిని స్వదేశానికి తీసుకుని వచ్చి స్వాస్థ్యం అనుభవింపజేశాడు. దేవుడు జాలి పడితే గాయాన్ని కడతాడు. వస్త్రహీనులుగా ఉన్న వారికి వస్త్రాలు ఇచ్చి వాహనం మీద ఎక్కించుకొని పూటకోల వారింట చేర్చి మరల వస్తానని చెప్పిన ఒక మంచి సమరైన వలె దేవుడు నీ గాయములు కట్టబోతున్నాడు. నీ బలహీనతలను విడిపించబోతున్నాడు. ఆయన నీ కోసం సమస్త కార్యాలు చేయబోతున్నాడు. ఒక తండ్రి వల్ల జాలి చూపబోతున్నాడు. తండ్రి జాలి పడినట్టుగా దేవుడు నీ మీద జాలి పడబోతున్నాడు. నీకు చెప్పులు తొడిగించి సంతోషాన్ని ఇచ్చే వస్త్రాలతో అలంకరించి సర్వాధికారాలు ఇస్తాడు. ప్రతి అధికారం నా దేవుడు నీకు దయచేయునుగాక. జాలి చూపే తండ్రి సర్వాధికారాలు మనకు దయచేయునుగాక. దేవుడు జాలి చూపిస్తే ఎలా ఉంటుందో తెలుసా? ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన నీకు అధికారం ఇస్తాడు, స్వాస్థ్యం ఇస్తాడు, గాయాలు కట్టి పూటకూలవానింట చేర్చి నిన్ను పోషిస్తాడు. అదే దేవుడు చూపే జాలి. భయభక్తులు గలవారి ఎడల జాలి చూపుతాడు. యాకోబు పట్ల జాలి చూపాడు. ప్రార్థించి స్తుతించి ఆరాధించే వారి పట్ల జాలి చూపుతాడు. అందరూ ప్రార్థన చేసుకోండి. అందరూ ప్రార్థన చేసుకోండి. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా, నీవేనా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారం. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా, నీవేనా సంతోషగానము,
ప్రభువును స్తుతించండి. అలసిన వారి
జాలిగల దేవుడిగా అదిగో నిన్ను కటాక్షించబోతూ ఉన్నాడు. ఈ 9వ మాసములో సంపూర్ణముగా ఆత్మ ఫలాలు ఫలించేటట్లుగా అదిగో అదిగో జాలిపడే దేవుడు నీకు అప్పగించబోతూ ఉన్నాడు. పొందుకోబోతూ ఉన్నావు, అనుభవించు. జాలిగల దేవుడు అదిగో నీ చేతిలో ఆత్మ ఫలం పెట్టబోతూ ఉన్నాడు. ఆత్మ ఫలం పెట్టబోతూ ఉన్నాడు. ఆత్మ ఫలములోనే సమస్తము ఇమిడి పెంచాడు. అవి పొందుకోబోతున్నావు, పట్టుకోబోతున్నావు, అనుభవించబోతున్నావు. నా దేవుని స్వాస్థ్యము జాలిగల దేవుడు అధికారం ఇవ్వబోతూ ఉన్నాడు. ఎక్కడ పడిపోయావో, ఎక్కడ కృంగిపోయావో, ఎక్కడ తలదించుకున్నావో, ఎక్కడ అవమాన పాలైపోయావో, ఎక్కడ నువ్వు లేవలేని స్థితిలో ఉన్నావో, నాన్నవారు, నచ్చి మెచ్చిన వారు, తోటి వారు చూసి చూడనట్టుగా వెళ్ళిపోయారేమో. అదిగో నా దేవుని జాలి నీ వైపుకు తిరుగుతున్న సమయం. యేసయ్యా అని పిలుస్తూ ఉండగానే నీ స్వరం ఆయనకు వినబడబోతూ ఉన్నది. ఆయన నిన్ను చూడాలని, ఆయన నిన్ను ముట్టాలని, ఆయన నిన్ను బాగు చేయాలని, నిన్ను లేవనెత్తాలని. బాహ్య గాయాలు, అంతరంగ గాయాలు, శరీర గాయాలు, ఆత్మీయ గాయం కట్టాలని అదిగో నిన్ను పరామర్శించబోతూ ఉన్నాడు. ఏ గాయముతో నువ్వు నిలబడి ఉన్నావో, చెప్పుకోలేని గాయాలు, గుండె బద్దలైపోయిన గాయాలు, ఏ గాయముతో నిలబడ్డావో అదిగో మంచి సమరయుడిలాగా అదిగో నీ వైపు ఆయన దక్షిణ హస్తము చాపబోతూ ఉన్నాడు. ఇప్పుడే నీ గాయములు కట్టబోతూ ఉన్నాడు. అదిగో నీ గాయములు ముట్టబోతూ ఉన్నాడు. గుండె చెదరిన వారిని బాగు చేస్తాడు, వారి గాయాలు కడతాడు. అదిగో ఆయన చేతులే గాయపరిచాయి, ఆయన చేతులే నీకు స్వస్థత ఇవ్వబోతూ ఉన్నాడు.
ఒక్క క్షణం నీవు తలంచు బిడ్డ, నన్ను ఎవరు పరామర్శించలేదు, నాకు దిక్కు లేదు అనుకుంటూ ఉన్నావు. అదిగో జాలిగల దేవుడు నీకు దిక్కు చూపించబోతూ ఉన్నాడు. దిక్సూచిగా నీకు ఉండబోతూ ఉన్నాడు. మార్గం చూపించబోతూ ఉన్నాడు. ఏ విషయంలో నాకు విడుదల లేదయ్యా, ఈ విషయంలో నాకు నెమ్మది లేదు, నువ్వు చనిపోవాలని ఆలోచన చేస్తున్నావేమో, ఏదేదో నానా బాధలతో, కలవరముతో, విచారముతో ఉన్నావేమో. అదిగో మంచి సమరయుడిలాగా పూటకూల వాణ్ణి ఇంటికి చేర్చినట్లుగా అదిగో ఒక దారి నీకు చూపబోతూ ఉన్నాడు. ఒక దిక్కుగా ఉండబోతూ ఉన్నాడు. అండగా ఉండబోతూ ఉన్నాడు. నేనే ఆధారమై ఆయన నీ ఎడల జాలి పడుతున్న దేవుడు. నీ మట్టుకు నీవే ఒక తీర్మానం చేసుకో. ఆయన అధికారం ఇవ్వబోతూ ఉన్నాడు. ఆయన స్వాస్థ్యం ఇవ్వబోతూ ఉన్నాడు. ఎక్కడ నీవు పడిపోయావో అదే జనుల మధ్యలో నిన్ను పైకి లేవనెత్తబోతూ ఉన్నాడు. నడిపించబోతూ ఉన్నాడు. ఎక్కించబోతూ ఉన్నాడు. ఏమి కోల్పోయావో సమస్తము ఆయన ద్వారా కలగబోతూ ఉంది. అదిగో పొందుకోబోతూ ఉన్నావు. విశ్వసించిన వారందరి మీదికి నా దేవుని జాలి దయ కటాక్షం కలుగును. భయభక్తులు కలిగిన వారి మీద ఆయన జాలి పడతాడు. ఒక తీర్మానం చేసుకో. భయభక్తులు కలిగిన వారి కష్టార్జితం అనుభవిస్తారు. ఈరోజు నువ్వు అనుభవిస్తున్నావా? కష్టార్జితం వడ్డీ లెక్కలు కడుతున్నావు. హాస్పిటల్కి వెళ్ళిపోతుంది. చినిగిపోయిన సంచిలో వేసినట్లుగా ఉంది. భయభక్తులు గలవారు ఇలాగూ ఆశీర్వదించబడబోతూ ఉన్నారు. ఈ 9వ మాసములో ఆశీర్వదించబోతూ ఉన్నాడు. అబ్రహాము భయభక్తులు గలవాడై ఒక త్యాగం కనపడింది. నువ్వు దేవుని కొరకు భయభక్తులు గల వాడనని నిరూపించుకో. అబ్రహాము మీద జాలిపడి కుటుంబ వ్యవస్థని నిలబెట్టిన దేవుడు, కుటుంబ వ్యవస్థని గొప్ప జనముగా చేసిన దేవుడు, కుటుంబ వ్యవస్థని శత్రువులే వచ్చి సమాధానము పడేటట్లుగా చేయగలిగిన దేవుడు, ఎక్కడ ఏ దిక్కుకు వెళ్ళినా 100 పంట ఇచ్చిన దేవుడు. ఈ మాసము నుండి 100 నీవు దీవించబడదువుగాక. నీ మట్టుకు నీవెత్తుకు తీర్మానం చేసుకో. యాకోబులో ఉన్న సుగుణాలు నాకు కలగాలి. యూదాలో ఉన్న లక్షణాలు నాలో కలగచేయండి ప్రభువా. వారు జాలి పడినట్లుగా నా యందు ఒక్కసారి జాలి పడు నాయనా. ఏ దోషం, ఏ వంకర తండ్రి, ఏ మంత్రము ఉందో, ఏ శకునము ఉందో తీసివేయి నాయనా. ఇప్పుడే యాకోబు పెనుగులాడినట్లుగా తీసివేయి నాయనా అని తలంచు. అదిగో జాలిపడిన దేవుడు ఇశ్రాయేలుగా మార్చబడినట్లుగా అదిగో నీ జీవితాన్ని మార్చబోతూ ఉన్నాడు. అదిగో త్రిప్పబోతూ ఉన్నాడు. అదిగో ఆత్మీయతలో పదును పెట్టబోతూ ఉన్నాడు. అదిగో ఉజ్జీవపరచబోతూ ఉన్నాడు. గురిపోతూ వేగము వంటి వేగము అతనికి కలదు. నీ వేగాన్ని పరిశుద్ధాత్ముడు పెంచబోతూ ఉన్నాడు. ఒక తీర్మానం చేసుకో. చురుకుదనం దేవుడు ఇచ్చును గాక, నిన్ను ముందుగా నిలబెట్టును గాక. తోటి వారి కంటే నా దేవుడు యాకోబు వలె చెప్పుకునేటట్లుగా చేస్తాడని ఈ 9వ మాసం నీ కొరకు, నా కొరకు దేవుడు ఇచ్చినందుకు మనసారా స్తోత్రం చెప్పండి. దేవుడిచ్చిన వాగ్దానం కొరకు స్తోత్రం చెప్పండి. ఆయన దాసునిలో నుండి వచ్చిన మాటలన్నీ నెరవేర్చబడేటట్లుగా స్తోత్రమని చెప్పండి. ప్రభు ఈ పరిచర్యను మరింతగా శాఖలుగా విస్తరించబడేటట్లుగా, సేవకులందరినీ దీవించేటట్లుగా స్తోత్రం. ప్రతి నైనా సంఘాన్ని దీవించినందుకై, ప్రతి సేవకుల్ని దీవించినందుకై స్తోత్రం, 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 స్తోత్రం. నైనా ఈ సెంటర్లో మమ్మల్ని ఆదర్శంగా నిలబెట్టావు నాయనా. చెప్పుకునేటట్లుగా మా జీవితాలను మరింతగా వర్ధిల్ల చేయుదువుగాక, విశాలపరచుదువుగాక, విస్తరింప చేయుదువుగాక. ఇక రాబోయే నెలలలో నీవు సాక్ష్యం చెప్పుకుందువుగాక. అందరూ ఒక తీర్మానంతో యూదా వలె
యాకోబు వలె భయభక్తులు గల వారి వలె జాలిపడి కటాక్షించి నన్ను ఆశీర్వదించు తండ్రి అని అందరూ ఏదైనా లోపం ఉంటే తీసివేసుకో. యాకోబు పెనుగులాడాడు కదా, ఒక క్షణం ఒక్క నిమిషం నువ్వు పెనుగులాడు. ఈ బలహీనత నాలో ఉంది ప్రభువా, ఇది తరచుగా నన్ను వెంటాడుతుంది, ఇది పట్టుకుంది, వదిలిపోవట్లేదు. అదిగో దేవుణ్ణి అడుగుతూ ఉన్నప్పుడే అదిగో నీలో నుండి ఆ బలహీనత తొలగిపోవునట్లుగా దేవుడు ఆజ్ఞాపించబోతూ ఉన్నాడు, సెలవు ఇవ్వబోతూ ఉన్నాడు. అదిగో ముట్టబోతూ ఉన్నాడు, ఆయన చేతితోనే తీసివేయబోతూ ఉన్నాడు. ఇప్పుడే అదిగో 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 తొలగిపోతూ ఉంది, అదిగో తొలగిపోతూ ఉంది. విడుదల ప్రేమ స్వరూపి పరిశుద్ధుడు అయిన యేసయ్య, నీ ఘనమైన అత్యున్నతమైన జాలిగల నామానికి వందనాలు తండ్రి. ఇప్పటికే 8 మాసాలు గడిచిపోయి 9వ మాసం మాకు ఇచ్చారు తండ్రి. ఈ మాసములో అర్థం కాక అలసిపోయి సొమ్మసిల్లిపోయి కుప్పకూలిపోయి బలహీనతలతో అనారోగ్యముతో అప్పులతో నిందలతో ఆత్మీయతలో సేవలో పరిచర్యలో తండ్రి సాగిపోతున్న మా జీవితాలను, మాకిచ్చిన పరిచర్యలను కుటుంబం మీద జాలిపడే దేవుడిగా, కటాక్షించే దేవుడిగా మీరు ఉన్నందుకై స్తుతిస్తూ ఉన్నాను తండ్రి. ఎక్కడో ఉన్న మా బ్రతుకులకు స్వాస్థ్యం ఇవ్వాలని, అధికారం ఇవ్వాలని, మా పడిపోయిన జీవితాల్ని తండ్రి దిగిపోతున్న పరిస్థితులను చూసి జాలిపడి ఏ గాయాలు ఏ అవయములో ఏ గాయంగా ఉందో తండ్రి, ఇప్పుడే ఒక్కొక్క అవయవాన్ని మీరు ముట్టుచున్నందుకై, బాగు చేస్తున్నందుకై, అద్భుతము చేయబోతున్నందుకై, లేపినందుకై, దారిగా ఉన్నందుకై, పరామర్శించినందుకై, కావలసినవన్నీ ఇచ్చినందుకై. ఏ బిడ్డ ఇంట్లో సమాధానం లేక మీరిచ్చిన రక్షణ వస్త్రం, స్తుతి వస్త్రం, ఉల్లాస వస్త్రం, ఎన్ని వస్త్రాలు పోగొట్టుకొని సాతాను దొంగిలించాడో నాయన, ఏ వస్త్రము దొంగిలించబడిందో మరలా ఈ 9వ మాసములో ఒక్కొక్క బిడకు మీరు అలంకరించబోతున్నందుకై, ఏదోను తోటలో ఆదాము అవ్వల కొరకు నా తండ్రి ఏ విధముగా మీరు వస్త్రము అలంకరించారో, ఈ 9వ మాసములో ఒక్కొక్క బిడకు మీరు అలంకరించబోతున్నందుకై, వస్త్రములను అలంకరించినందుకై స్తోత్రం. నేను మీరు జాలి పడితే ఇన్ని కార్యాలు చేస్తావా తండ్రి? ఎవరి యందు జాలిపడి కార్యాలు చేస్తావు? భయభక్తులు గల వారి ఎడలను, యాకోబు వలె ఉన్న వారి ఎడలను తండ్రి, యూదా లక్షణాలు కలిగి ఉన్న వారి ఎడలను జాలి పడతారన్నావు తండ్రి. వారిలో ఉన్నటువంటి సుగుణాలు మాకు దయచేయండి నాయన తండ్రి. చెప్పేవారిమే కాకుండా అనుసరించి నడిచేవారిగా ఉండేటట్లుగా మాదిరికరమైన జీవితం మాకు ఇవ్వండి నాయన. సేవకులుగా ప్రతి విషయంలో మేము ఉండునట్లుగా కృప దయచేయండి నాయన. జాలిపడండి తండ్రి. మా అడుగులను, మా ఆలోచనలను, మా మాటలు, మా తలంపులు, మా క్రియలు, పద్ధతులు తండ్రి మేము ఇలాగూ అడుగుతూ ఉండగా ఒక్కొక్క బిడ్డ ఎడల మీరు జాలి చూపినందుకై, వారిలో ఉన్న లక్షణాలు ఇప్పుడే ఒక్కొక్కరిలో కలుగునుగాక. భయభక్తులు గల లక్షణాలు కలుగునుగాక. యాకోబు సుగుణాలు కలుగునుగాక. యూదా లక్షణాలు కలుగునుగాక. ఆ విధంగా చేసి నీ రాజ్యానికి మమ్మల్ని సమకూర్చండి నాయన. ఈ జాలి ఈ రోజు వరకు, ఈ మాసం వరకు కాదు నాయన, చివరి శ్వాస వరకు నీ జాలి మాతో ఉండాలి. మేము వాటి ప్రకారం నడవాలి. అలాంటి ఆలోచనలు మాకిచ్చి సంపూర్ణముగా నీ సేవలో, నీ మందిరంలో, నీ పరిచర్యలో సాగిపోవటకు సహాయం దయచేయమని, ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందుకొనమని నీ వాక్యాన్ని బోధించిన నీ దాసునికి కృప కలుగునుగాక.
అభిషేకం కలుగునుగాక, వాక్కు కలుగునుగాక, మంచి ఆరోగ్యం కలుగునుగాక, బలము కలుగునుగాక, శక్తి కలుగునుగాక. నీ జీవ వాక్కులు భూదిగంతాల వరకు ప్రకటించేటట్లుగా సాధనముగా మీరు వాడుకొని మహిమ పొందుమని నాయనా, ఈ పూట సహకరించిన కుటుంబాలని, గుప్పిళ్ళు విప్పిన కుటుంబాలని, పరిచయం చేసిన కుటుంబాలను, నీ మాటలు విన్న వారందరినీ పేరు పేరున ఆశీర్వదించుమని నజరేయుడైన యేసయ్య శక్తిగల నామమున ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గట్టిగా చెప్దాం, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం, సన్నిధి ఈ వాగ్దాన సందేశ కూడికలో పాలు పొందిన ప్రతి వారికిని, దైవ సేవకుల అందరికీ, ఈ పరిచర్యకు, ఈ మందిరానికి ఆయన కృప సదాకాలం జాలి తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. బోలో యేసు మహారాజుకే. అందరికి వందనాలు, దేవునికి స్తోత్రాలు. ఇంతటితో ప్రార్థన ముగించబడింది. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.